APPSC Group 1 aspirants. So in this session, we are going to see about Andhra Pradesh upcoming Group 1 notification కి ఎలా స్టార్ట్ చేయాలి. ఇప్పుడు స్టార్ట్ చేస్తే టైం సరిపోతుందా? ఇక్కడ ఫ్రెషర్ స్టూడెంట్స్ వస్తుంటారు. సార్ నాకు నెక్స్ట్ మంత్ నోటిఫికేషన్ ఉంది కదా, 15th సెప్టెంబర్ ఉంది. నేను ఇప్పుడు స్టార్ట్ చేస్తే కోచింగ్ సరిపోతుందా? స్టార్ట్ చేయొచ్చా? కోచింగ్ తీసుకోవచ్చా? తీసుకుంటే మీరు సిలబస్ కంప్లీట్ చేస్తారా అనేసి ఫస్ట్ ఇదే క్వశ్చన్ అడుగుతారు. ఈ ప్రశ్నకి నేను సమాధానం చెప్తాను. అది ఫండమెంటల్ క్వశ్చన్, ఎసెన్షియల్ క్వశ్చన్, వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఫర్ దోస్ స్టూడెంట్స్ హూ వాంట్స్ టు ప్రిపేర్ ఫ్రమ్ టుడే. ఓకే, సో ఫస్ట్ మనకి సెషన్ అయిపోయిన తర్వాత 35 minutes సెషన్ ఉంటుంది. దాని తర్వాత మీకున్న డౌట్స్ అంతా యూ కెన్ ఆస్క్ మీ, ఐ విల్ రెస్పాండ్. సో నౌ వితౌట్ వేస్టింగ్ ద టైమ్ విల్ స్టార్ట్ విత్ అజెండా ఫర్ సెషన్. ఈ అజెండాలో ఏం చెప్తున్నా అంటే, ఫస్ట్ నీ చాయిస్ ఏంటి. ఇక్కడ చాయిస్ ఏంటంటే మనకి జనరల్గా ఇక్కడ స్టూడెంట్ కన్ఫ్యూజన్ ఏంటంటే, ఇప్పుడు ప్రజెంట్ గ్రూప్స్ ప్రిపేర్ అవ్వాలా, యూపీఎస్సీ ప్రిపేర్ అవ్వాలా, గ్రూప్స్లో కూడా గ్రూప్ 1 గ్రూప్ 2 లేకపోతే రెండింటికి నేను ప్రిపేర్ అవ్వచ్చా? ఇంకా కొంతమంది ఫ్రెష్ ఆస్పిరెంట్స్ ఉంటారు. ఫ్రెషర్ ఆస్పిరెంట్స్ అంటే, సార్ ఇప్పుడు గ్రూప్ 1 అంటే ఏంటి అనేది కూడా కొంతమందికి తెలుసుండకపోవచ్చు. దాంట్లో తప్పేం లేదు. ఫస్ట్ తెలుసుకోవడంలో మనకు తప్పేం లేదు. ఎందుకంటే ఫస్ట్ నోటిఫికేషన్లో ఎలిజిబిలిటీ స్కీమ్ ఏంటి, సిలబస్ ఏంటి, ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి, లాస్ట్ టైం ప్రిపేర్ అయిన వాళ్ళ మార్క్స్ ఏంటి, నేను ఎంత టైం ప్రిపేర్ అవ్వాలి, ఎంత టైము డైలీ స్పెండ్ చేయాలి, ఇవంతా ఫండమెంటల్ ఆస్పెక్ట్స్. గ్రూప్ 1 సర్వీస్ తెచ్చుకుంటే ఇలా గ్రూప్ 1లో ఏమేమి సర్వీసెస్ ఉంటాయి, గ్రూప్ 1 సర్వీస్ వచ్చిన తర్వాత మనం ఐఏఎస్ అవ్వచ్చా, ఐపీఎస్ అవ్వచ్చా, ఎందుకు గ్రూప్స్ ప్రిపేర్ అవ్వాలి, ఇవంతా కూడా మనం చెప్పుకుందాము. సో దిస్ ఇస్ ద అజెండా ఫర్ సెషన్. దేర్ఫోర్ ఫస్ట్ ఏంటంటే, వాట్ ఈజ్ యువర్ చాయిస్. సో నేను ఇక్కడ బేసిక్ కంపారిజన్ ఏంటంటే, ఇక్కడే నీకు తెలిసిపోతుంది రాబోయే నోటిఫికేషన్కి నేను ప్రిపేర్ అవ్వచ్చా, ప్రిపేర్ అవ్వకూడదా, ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తే ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలనేది ఇక్కడ నేను చెప్తాను. ఇక్కడ మనం ఏం చెప్తున్నానంటే, మీకు డిగ్రీ అయిపోయిన తర్వాత, డిగ్రీ ఇప్పుడు చేస్తూ ఉన్నా కానీ, సార్ డిగ్రీ సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్ ఉన్న వాళ్ళకి ఇబ్బంది ఏం లేదు. దెర్ ఇస్ నో డౌట్, యూ కెన్ ప్రిపేర్. డిగ్రీ కంప్లీట్ అయిన వాళ్ళు, డిగ్రీ కంప్లీట్ అంటే డిగ్రీ అంటే రెగ్యులర్ డిగ్రీ కావచ్చు, ఇంజనీరింగ్ కావచ్చు, ఎంబీబీఎస్ కావచ్చు, బీడిఎస్ కావచ్చు, ఏదైనా కావచ్చు, మీరు ఐఐటీలో చదువున్నా ఎవరైనా కానీ ఇక్కడ ఎలిజిబుల్లే. ఈ స్టూడెంట్స్ డిగ్రీ కంప్లీట్ అయిన వాళ్ళకి నేను ఇప్పుడు ఏమి ప్రిపేర్ అవ్వాలి, యూపీఎస్సీ ప్రిపేర్ అవ్వాలా, గ్రూప్ 1 ప్రిపేర్ అవ్వాలా, గ్రూప్ 2 ప్రిపేర్ అవ్వాలా, అన్నీ ప్రిపేర్ అవ్వచ్చా? దీనికి సమాధానం ఏంటంటే, ఫస్ట్ యూపీఎస్సీ గ్రూప్ 1 గ్రూప్ 2 వీటి మధ్య తేడా తెలుసుకుంది. యూపీఎస్సీ అంటే యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఇండియా వైడ్ ఎగ్జామ్లో మనకి ప్రతి సంవత్సరం నోటిఫికేషన్ వస్తుంది. ఎవ్రీ ఇయర్ నోటిఫికేషన్ అనేది మనకి ఇక్కడ అడ్వాంటేజ్. ఎవ్రీ ఇయర్ ఫిబ్రవరిలో నోటిఫికేషన్ వస్తుంది. మనకి ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూ మొత్తం 3 స్టేజెస్ ఉంటాయి. 3 స్టేజెస్. ఈ 3 స్టేజెస్ ఏంటి? ఫస్ట్ స్టేజ్ వచ్చి ప్రిలిమ్స్, సెకండ్ స్టేజ్ వచ్చి మెయిన్స్, థర్డ్ స్టేజ్ వచ్చి ఇంటర్వ్యూ. ఫస్ట్ స్టేజ్ ప్రిలిమ్స్, సెకండ్ స్టేజ్ ఇస్ మెయిన్స్, థర్డ్ స్టేజ్ ఇస్ ఇంటర్వ్యూ. సో ఈ ఎగ్జామ్ ఎందుకు పెడతారంటే, దీన్నే సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ అంటాము. దేశంలో ఉన్న ఐఏఎస్, ఐపీఎస్, ఐఆర్ఎస్, ఐఎఫ్ఎస్ ఇట్లాంటి దాదాపు 20 సర్వీసెస్ కలిపి ఒకే ఎగ్జామ్ జరుగుతుంది. దాదాపు 20 సర్వీసెస్ కంత కలిపి ఒకే ఎగ్జామ్ జరుగుతుంది. అది ఎవరు పెడుతున్నారు? యూపీఎస్సీ ఎగ్జామ్. ఇక్కడ అడ్వాంటేజ్ ఏంటి? ప్రతి ఇయర్ నోటిఫికేషన్ పడుతుంది. ఇక్కడ సిలబస్ ఏంటంటే అనేది కూడా చెప్తాను. అది ఈ యూపీఎస్సీకి ఉన్న నోటిఫికేషన్. ప్రతి సంవత్సరం నోటిఫికేషన్ పడుతుంది. దాదాపు ఎన్ని వేకెన్సీస్ ఉంటాయంటే 1000 వేకెన్సీస్ వరకు అప్రాక్సిమేట్గా మనకి వేకెన్సీస్ అనేది ఉంటాయి. సరే, ఎంతమంది రాస్తారంటే దేశంలో 10 నుంచి 12 లక్షల మంది అప్లై చేస్తూ ఉంటారు. ఇది మనకి యూపీఎస్సీ ఎగ్జామ్. నెక్స్ట్ గ్రూప్ 1 ఎగ్జామ్ అంటే ఏంటి? గ్రూప్ 1లో నీకు ఏపీ అంటే స్టేట్ లెవెల్ ఎగ్జామ్. ఇదేంటి? స్టేట్ లెవెల్ ఎగ్జామ్. ఇక్కడ మనకి ఏమేమి సర్వీసెస్ వస్తాయి? డిప్యూటీ కలెక్టర్, డిఎస్పి, మున్సిపల్ కమిషనర్, ఆర్టీఓ, సిటిఓ, కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్, డిస్ట్రిక్ట్ రిజిస్టర్, డివిజనల్ డెవలప్మెంట్ ఆఫీసర్, ఇట్లాంటి గ్రూప్ 1 లెవెల్ సర్వీసెస్, స్టేట్ లెవెల్ సర్వీసెస్ మనకి గ్రూప్ 1లో వస్తాయి. ఇక్కడ అడ్వాంటేజ్ ఏంటంటే, గ్రూప్ 1 సర్వీస్ నువ్వు సెలెక్ట్ అయిన తర్వాత మళ్ళీ నీకు డిప్యూటీ కలెక్టర్ నుంచి ఐఏఎస్గా కన్ఫర్డ్ అవుతావు. ఎన్ని సంవత్సరాలు అంటే దాదాపు 8 సంవత్సరాలుగా నువ్వు డిప్యూటీ కలెక్టర్గా పనిచేస్తే నీకు ప్రమోషన్లో ఐఏఎస్గా అవుతావు. నెక్స్ట్ డిఎస్పీగా నువ్వు కానీ రిక్రూట్ అయితే ఐపీఎస్గా నువ్వు ప్రమోషన్ అనేది అవుతావు. దట్ ఈస్ ద గ్రూప్ 1 సర్వీస్. ఇక్కడ ఇంకోటి ఏంటి? యూపీఎస్సీలో నీకు ఏ సర్వీస్ వచ్చినా ఇండియా మొత్తంలో
ఏదో ఒక క్యాడర్ అనేది నీకు రావచ్చు. సే ఫర్ ఎగ్జాంపుల్ ఐఏఎస్ వచ్చింది. ఐఏఎస్ నీకు వచ్చిన ర్యాంక్ను బట్టి నీకు ఏ స్టేట్లో అయినా నీకు పోస్టింగ్ రావచ్చు. కానీ ఇక్కడ గ్రూప్ 1 వచ్చి అదే స్టేట్లో ఉంటావు. నువ్వు డిప్యూటీ కలెక్టర్ నుంచి ఐఏఎస్కి కన్ఫర్డ్ అయినప్పుడు ఇన్ ద సేమ్ స్టేట్ విల్ బి గెట్ కన్ఫర్డ్. అది గ్రూప్ 1. ఇక్కడ కూడా 3 స్టేజెస్ ఉంటాయి. ఎగ్జామ్లో ఏముంటాయి? 3 స్టేజెస్ ఉంటాయి. సార్ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ ఏంటి? ఇప్పుడు నీకు 149 వేకెన్సీస్ రాబోతున్నాయి. సార్ వాట్ ఈస్ గ్రూప్ 2? గ్రూప్ 2 అంటే ఏమిటి? గ్రూప్ 2 అంటే ఏమిటంటే గ్రూప్ 2 వచ్చి మనకి ఇది కూడా ఏపీ స్టేట్ లెవెల్ అదేవిధంగా కొన్ని జోను మల్టీ జోన్ వైజ్ కూడా మనకి కాంపిటీషన్ అనేది ఉంటుంది. ఇక్కడ ఏమేమి పోస్టులు ఉంటాయంటే ఎంఆర్ఓ, సబ్ రిజిస్టర్, ఇక్కడ మున్సిపల్ కమిషనర్ గ్రేడ్ 3 అదేవిధంగా నెక్స్ట్ నీకు ఏఎల్ఓ నెక్స్ట్ డిప్యూటీ ఎంపీడీఓ ఏఎస్ఓ ఎట్సెట్రా. ఇక్కడ మనకి గ్రూప్ 2 సర్వీసెస్ నుంచి నీకు ప్రమోషన్స్ అయ్యి గ్రూప్ 1 కేడర్కి అవుతాం. మనకి ఏపీలో మనకి ఎన్ని లెవెల్స్ ఉంటే 3 స్టేజెస్ ఎగ్జామ్. ఇది కూడా 3 స్టేజెస్ ఎగ్జామ్. కానీ ఇది ఏంటంటే కంప్లీట్గా ఆబ్జెక్టివ్ టైప్ ఎగ్జామ్. నా లుక్ అట్ దిస్ వన్, ట్రై టు కంపేర్. నేనేం చెప్తున్నాను, డిగ్రీ తర్వాత అంటే ఇప్పుడు ప్రెసెంట్ నీకు డిగ్రీ అయిపోయింది సార్, మేలో అయిపోయింది, జూన్లో అయిపోయింది, జూలైలో అయిపోయింది, రీసెంట్గా అయ్యింది. ఇంకా నేను కొంతమంది సెమిస్టర్ రిజల్ట్స్ రాలేదు, కొన్ని నాకు బ్యాక్లాగ్స్ కూడా ఉన్నాయి. ఎందుకంటే డిగ్రీ కంప్లీట్ అయితే చాలు, నీకు 70% 80% డజన్ మ్యాటర్. సో యూపీఎస్ అంటే ఏంటి? ఇండియా వైడ్ ఎగ్జామ్. సో సింగిల్ నోటిఫికేషన్ ప్రతి ఇయర్ ఇస్తారు. ఇక్కడ 3 స్టేజెస్ ఉంటాయి, ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూ. దీన్ని సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్. ఈ ఎగ్జామ్ పాస్ అయితే నీకు ఈ ఇండియాలో ఉన్న ప్రైమ్ పోస్టులు ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్, ఫారెన్ సర్వీస్, రైల్వే సర్వీస్, ఐఆర్టీఎస్ ఇట్లాంటి సర్వీసెస్ అంతా మనకి దాదాపు 20 సర్వీసెస్ యూపీఎస్సీలో వస్తాయి. మనకి ప్రతి సంవత్సరం ఇది నోటిఫికేషన్ పడుతుంది. సో డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్ కూడా ఫిక్స్డ్గా ఉంటుంది. టెంటేటివ్గా నీకు 2 ఇయర్స్ ముందే డేట్ అనేది కూడా ఇచ్చేస్తారు. గ్రూప్ 1, గ్రూప్ 2 వచ్చి స్టేట్ లెవెల్. ఏపీ గ్రూప్ 1 తీసుకుంటేది మనకి స్టేట్ లెవెల్, మల్టీ జోన్ వైజ్ కూడా స్టేట్ లెవెల్ ఎగ్జామ్ అండ్ మల్టీ జోన్ వైజ్ కూడా మనకి కొన్ని సర్వీసెస్ ఉన్నాయి. ఇక్కడ ఉన్న సర్వీసెస్ ఏంటంటే డిప్యూటీ కలెక్టర్, డిఎస్పీ, మున్సిపల్ కమిషనర్, ఆర్టీఓ, సిటీఓ, డిస్ట్రిక్ట్ రిజిస్టర్, డివిజనల్ డెవలప్మెంట్ ఆఫీసర్. ఈ వీటితో పాటు ఇంకా కొన్ని సర్వీసెస్ డిస్ట్రిక్ట్ ఎంప్లాయ్మెంట్ ఆఫీసర్, డిస్ట్రిక్ట్ పంచాయత్ ఆఫీసర్, డిస్ట్రిక్ట్ బీసీ వెల్ఫేర్ ఆఫీసర్, ఎస్సీ వెల్ఫేర్ ఆఫీసర్, సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్, ఇట్లాంటి వెల్ఫేర్ ఆఫీసర్స్ కూడా ఇక్కడ మనకి గ్రూప్ 1 స్థాయి పోస్టులు. ఇక్కడ గ్రూప్ 1 ఎందుకు రాయాలంటే గ్రూప్ 1 స్టేట్ లెవెల్లో ఇది ప్రైమ్ పోస్ట్. ఎందుకు ప్రైమ్ పోస్ట్ అని చెప్తున్నానంటే నువ్వు కానీ డిప్యూటీ కలెక్టర్గా కానీ సెలెక్ట్ అయితే ఆఫ్టర్ 8 years విల్ బి ప్రమోటెడ్ యాజ్ ఏ ఐఏఎస్ ఆఫీసర్. ఇఫ్ యూ సెలెక్టెడ్ యాజ్ ఏ డిఎస్పీ ఆఫ్టర్ 8 years విల్ బి ప్రమోటెడ్ యాజ్ ఏ ఐపీఎస్. ఇక్కడ ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే నీకు కన్ఫర్డ్ ఐఏఎస్ కానీ కన్ఫర్డ్ ఐపీఎస్ కానీ అయితే నీకు స్టేట్ క్యాడర్ వస్తుంది, నీ స్టేట్లోనే పనిచేస్తావు. కానీ ఇక్కడ ఏ స్టేట్ అయినా రావచ్చు బేస్డ్ ఆన్ యువర్ ర్యాంక్. వెన్ ఇట్ కమ్స్ టు గ్రూప్ 2లో కొన్ని జోనల్ పోస్టులు, మల్టీ జోన్ పోస్టులు, కొన్ని స్టేట్ వైడ్ పోస్టులు ఉన్నాయి. ఇక్కడ ఉన్న సర్వీసెస్ ఏంటంటే మనకి ఎంఆర్ఓ, సబ్ రిజిస్ట్రారు, మున్సిపల్ కమిషనరు, అదేవిధంగా మనకి అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్, ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ సబ్ ఇన్స్పెక్టర్, నెక్స్ట్ ఇంకా ఏఎస్ఓ పోస్టులు, ఇంకోటి వచ్చి డిప్యూటీ మండల్ పరిషత్ డెవలప్మెంట్ ఆఫీసర్. ఇవంతా కూడా మనకి గ్రూప్ 2 ఆఫీసర్స్. నెక్స్ట్ గ్రూప్ 2 నుంచి గ్రూప్ 1కి మనకి ప్రమోషన్స్ అవుతాయి. ఇక్కడ అడ్వాంటేజ్ ఏంటంటే గ్రూప్ 2లో కంప్లీట్గా ఆబ్జెక్టివ్ టైప్ ఎగ్జామ్. ఇంకా ఎగ్జామ్ గురించి బ్రీఫ్గా చెప్పాలంటే మనకి యూపీఎస్సీలో సిలబస్ ఏముంటుంది అంటే యూపీఎస్సీలో మనకి జనరల్ స్టడీస్ ప్లస్ ఆప్షనల్ సబ్జెక్ట్. వాట్ ఈస్ మెన్ బై జనరల్ స్టడీస్ సబ్జెక్ట్? జనరల్ స్టడీస్ అంటే ఇక్కడ నీకేం చెప్పాలంటే ఆల్మోస్ట్ నీకు కామన్ సబ్జెక్ట్స్ పాలిటీ, హిస్టరీ, జాగ్రఫీ, ఎకానమీ. ట్రై టు అండర్స్టాండ్. ఎవరైతే ఆన్లైన్లో జాయిన్ అవుతున్నారో నీకు పెన్ అండ్ పేపర్ పెట్టుకోవాలి, బ్రీఫ్గా నోట్ చేసుకోవాలి. ఎందుకంటే మళ్ళీ నువ్వు సెల్ఫ్ ఎగ్జామిన్ చూసుకున్నప్పుడు చదువుకున్నప్పుడు నీకు మళ్ళీ ఒకసారి రీకలెక్ట్ అవుతుంది. నేనేదో చెప్తున్నాను, నువ్వేదో వింటున్నావు, సెషన్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఆ కన్ఫ్యూజన్ అనేది ఉండకూడదు. ఎందుకంటే ఇప్పుడు చెప్పే 40 నిమిషాలే నీ యొక్క భవిష్యత్తుని, నీ యొక్క కెరీర్ని, నీ యొక్క కెరీర్ గైడెన్స్ని డిసైడ్ చేస్తుంది. సో ఇక్కడ జేఈఎస్ అంటే ఏం చెప్తున్నాను? జిఎస్ అంటే పాలిటీ, హిస్టరీ, జాగ్రఫీ, ఎకానమీ, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎన్విరాన్మెంట్, నెక్స్ట్ కరెంట్ అఫైర్స్. వీటితో పాటు మనకి సిసాట్ కూడా ఉంటుంది. సిసాట్ అంటే ఆప్టిట్యూడ్ అండ్ రీజనింగ్,
రీడింగ్ కాంప్రహెన్షన్ అంటే ఆర్సి అంటాము, దీన్ని ఇంగ్లీష్ అని కూడా అంటారు, రీడింగ్ కాంప్రహెన్షన్. ఇది మనకి జనరల్గా జిఎస్లు అంటాం. ఆప్షనల్ సబ్జెక్ట్ అనేది నువ్వు ఏ సబ్జెక్ట్ అయినా తీసుకోవచ్చు. మోర్ దాన్ 22 ఆప్షనల్ సబ్జెక్ట్స్ ఉంటాయి, 22 ఆప్షనల్ సబ్జెక్ట్ ఉంటాయి. ఈ 22 ఆప్షనల్ సబ్జెక్ట్ ఈస్ యువర్ చాయిస్. సార్ నేను ఇంజనీరింగ్ చేశాను, ఓన్లీ ఇంజనీరింగ్ ఆప్షనల్ సబ్జెక్ట్ తీసుకోవాలంటే దెర్ ఇస్ నో మ్యాండేటరీ ప్రొవిజన్. నువ్వు కావాలంటే తెలుగు సాహిత్యం కూడా తీసుకోవచ్చు, ఇంగ్లీష్ లిటరేచర్ కూడా తీసుకోవచ్చు, హిస్టరీ అయినా తీసుకోవచ్చు, జాగ్రఫీ అయినా తీసుకోవచ్చు, ఆంథ్రోపాలజీ అయినా ఏదైనా తీసుకోవచ్చు. గ్రూప్ 1 అంటే ఏంటి? గ్రూప్ 1 అంటే ఇక్కడ కూడా మనకి సిలబస్ ఏముంటుందంటే జనరల్ స్టడీస్ ప్లస్ ఏపీ, జనరల్ స్టడీస్ ప్లస్ ఏపీ. ఈ జనరల్ స్టడీస్ ఇక్కడున్న జనరల్ స్టడీస్ కామన్ అంటే కామనే. నెక్స్ట్ గ్రూప్ 2 అంటే ఏంటి? గ్రూప్ 2లో మనకి గ్రూప్ 2 ప్యాటర్న్ కూడా సిలబస్ ఏముంటుంది అంటే గ్రూప్ 2లో కూడా సిలబస్ వచ్చి జనరల్ స్టడీస్ ప్లస్ ఏపీ పార్ట్. ఏపీ అంటే ఏంటి? ఏపీ జాగ్రఫీ, ఏపీ హిస్టరీ, ఏపీ ఎకానమీ, ఏపీ కరెంట్ అఫైర్స్, ఏపీ బడ్జెట్, ఏపీ ఎకనామిక్ సర్వే. సో ఇక్కడ నీకు చూడండి, ఇక్కడ మనకి సిలబస్ కంపారిజన్ చూస్తాడు స్టూడెంట్ ఏం చేస్తాడంటే, సార్ ఇక్కడ జిఎస్ ఉంది, ఇక్కడ జిఎస్ ఉంది, ఇక్కడ జిఎస్ ఉంది, అన్ని రాయిచ్చా, ఇక్కడ ఏపీ ఉంది, ఇక్కడ జిఎస్ ఉంది, ఇక్కడ ఏపీ ఉంది, ఇక్కడ జిఎస్ ఉంది, నేను గ్రూప్ 1 గ్రూప్ 2 అన్ని రాయిచ్చా అంటే ఇక్కడే మీరు తెలివిగా వ్యవహరించాలి. ఇది ఇక్కడ మిస్టేక్స్ చేయకూడదు. బిగినర్ మిస్టేక్స్ అంటారు. బిగినర్ మిస్టేక్ ఏంటంటే అతను డిగ్రీ అయిపోయిన తర్వాత అన్ని ఏది చదవాలి అనేది ఫోకస్ చేసుకోవాలి. నువ్వు కానీ డిగ్రీ ఇయర్ పాస్డ్ అవుతున్నావు అంటే ఇప్పుడు మనకి గ్రూప్ 1 గ్రూప్ 2 నోటిఫికేషన్ ఇయర్లో ఉన్నాయి అంటే గ్రూప్స్ నోటిఫికేషన్ రెగ్యులర్గా పడవు. మీకు చెప్తున్నారు, మనకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏం చెప్తుంది, మేము ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ ఇస్తాము, టైం బౌండ్ కంప్లీట్ చేస్తే వెల్ అండ్ గుడ్. కానీ హిస్టరీ తీసుకుంటే, చరిత్ర ఒకసారి తీసుకుంటే నీకు గ్రూప్స్ నోటిఫికేషన్ ప్రతి సంవత్సరం ఇప్పటి వరకు పడిన దాఖలా లేదు. మనకి ఇక్కడ మినిమం 2 సంవత్సరాలకు ఒకసారి మనకి గ్రూప్ 1 గ్రూప్ 2 నోటిఫికేషన్ పడుతూ ఉంటుంది. ఎప్పుడైతే గ్రూప్స్ నోటిఫికేషన్ ఇస్తున్నారో అప్పుడు మాత్రం నువ్వు యూపీఎస్సీ కొద్దిగా పక్కన పెట్టి గ్రూప్స్కి చదవాల్సిన అవసరం ఉంటుంది. గ్రూప్స్ ఏంటంటే మన స్టేట్ లెవెల్లో కాంపిటీషన్, నీకు సర్వీస్ వచ్చి నీకు ఇక్కడ ఎగ్జామ్ తెచ్చుకొని నువ్వు కానీ ముందుకెళ్ళావంటే నీకు కాన్ఫిడెన్స్ వస్తుంది, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ వస్తుంది, ఎగ్జామ్ డిమాండ్ తెలుస్తుంది. ఎగ్జామ్ కానీ నువ్వు కానీ సర్వీస్ కొట్టావంటే నీకు ప్రెజర్ అనేది పోతుంది. దెన్ యూ కెన్ అప్గ్రేడ్ టు యూపీఎస్సీ. ఇప్పుడు మనకి నోటిఫికేషన్స్ వస్తున్నాయి. సెప్టెంబర్ 15th గ్రూప్ 1, అక్టోబర్ 15th గ్రూప్ 2. కాబట్టి మై సజెషన్ ఈస్ దట్ ఎయిదర్ యూ ప్రిపేర్ ఫర్ గ్రూప్ 1 ఆర్ గ్రూప్ 2. సార్ ఇంకా నీకు గ్రూప్ 1 గ్రూప్ 2 నీకు డౌట్ ఉంది అంటే నేనేం చెప్తానంటే గ్రూప్ 1కి గ్రూప్ 2కి తేడా ఏమిటి? గ్రూప్ 1కి గ్రూప్ 2కి తేడా ఏంటి? గ్రూప్ 1లో మనకి మొత్తం 3 స్టేజెస్ ఉంటాయి. 3 స్టేజెస్. ఒకటి వచ్చి ప్రిలిమ్స్ వచ్చి ఆబ్జెక్టివ్ టైప్ ఎగ్జామ్. మెయిన్స్ సెకండ్ స్టేజ్ వచ్చి మెయిన్స్ డిస్క్రిప్టివ్ అంటే మీ డిగ్రీలో ఏదైతే మనకి క్వశ్చన్ పేపర్ ఇచ్చేసి ఆన్సర్స్ రాస్తాం అది డిస్క్రిప్టివ్ ఎగ్జామ్. థర్డ్ వన్ వచ్చి ఇంటర్వ్యూ, దీన్ని పర్సనాలిటీ టెస్ట్ అంటాము. అంటే ఇక్కడ డిసైడింగ్ ఫ్యాక్టర్ ఏంటంటే మెయిన్స్. ఎందుకంటే మెయిన్స్ లో నీకు మంచి స్కోర్ వస్తేనే నీకు సర్వీస్ వస్తుంది. ఇంటర్వ్యూలో నీకు 75 మార్క్సే, ఇక్కడ నీకు వచ్చి మెయిన్స్ లో వచ్చి 750 మార్క్స్కి ఇక్కడ నీకు ఇంటర్వ్యూ మార్క్స్ ప్లస్ మెయిన్స్ లో వచ్చిన 825కి నీకు ఎంతైతే స్కోర్ వస్తుందో అదే నీకు డిసైడ్ చేస్తుంది. ప్రిలిమ్స్ అనేది ఆబ్జెక్టివ్ టైప్ ఎగ్జామ్, క్వాలిఫైయింగ్ ఎగ్జామ్. సో ఎవరైతే నేను రాస్తాను అనుకునే మైండ్ సెట్ ఉన్న వాళ్ళు గో ఫర్ గ్రూప్ 1. ఎవరైతే నేను రాస్తాను నాకు ఎలాంటి ఇబ్బంది లేదు అనుకునే వాళ్ళు, ఆన్సర్ రైటింగ్ స్కిల్ నేను ఇంప్రూవ్ చేసుకుంటాను అనుకునే వాళ్ళు గ్రూప్ 1కి వెళ్ళాలి. సార్ గ్రూప్ 2 అంటే ఏంటి? గ్రూప్ 2లో నేనేం చెప్పాను, మొత్తం 3 స్టేజెస్ ఉంటాయి. ఇక్కడ కూడా ప్రిలిమ్స్ మెయిన్స్ నెక్స్ట్ సిపిటి, మూడోది వచ్చి సిపిటి, కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్. ఇక్కడ నీకు చూడండి, ఇక్కడ కూడా డిసైడ్ చేసేది మెయిన్సే. కానీ ఇక్కడ అడ్వాంటేజ్ ఏంటంటే ప్రిలిమ్స్ మెయిన్స్ ఇవన్నీ కూడా మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్, ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్. దెర్ ఇస్ నో డిస్క్రిప్టివ్ క్వశ్చన్స్, దెర్ ఇస్ నో డిస్క్రిప్టివ్ ఆన్సర్స్. డిస్క్రిప్టివ్ అనేది లేదు. ఎవరైతే నేను రాయలేను, చాలా రోజులు అయింది చదివి, చాలా రోజులు అయింది రాసి, ఇట్లాంటి ఆస్పిరెంట్స్ అంతా నీకు కొద్దిగా రిస్క్ చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే దాదాపు 673 వేకెన్సీస్ అనేది ఇక్కడ ఉన్నాయి. ఇక్కడ వచ్చి 149 వేకెన్సీస్ ఉన్నాయి. ఇక్కడ 1000 వేకెన్సీస్ ఏంటి? నేషనల్ వైడ్. 1000 వేకెన్సీస్ నేషనల్ వైడ్. సో ఇక్కడ ఆబ్జెక్టివ్ ఎగ్జామ్, గ్రూప్ 2 ఈజ్ ఆబ్జెక్టివ్ ఎగ్జామ్. ప్రిలిమ్స్ మెయిన్స్ సిపిటిలో కూడా అది సిపిటి ప్రిలిమ్స్ అనేది క్వాలిఫైయింగ్ ఎగ్జామ్. ఐ రిపీట్,
ప్రిలిమ్స్ కానీ సిపిటి ఎగ్జామ్ కానీ క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ నీకు డిసైడ్ చేసేది ఏంటి గ్రూప్ 2లో మెయిన్స్ ఈజ్ ఆల్సో ఆబ్జెక్టివ్ ఎగ్జామ్ ఆబ్జెక్టివ్ ఎగ్జామ్ దేర్ఫోర్ ఇంకొక కంపారిజన్ ఏంటంటే యూపీఎస్సీ ఎవరు ప్రిపేర్ అవ్వాలంటే నీ ఏజ్ ఇప్పుడు 21 to 22 ఇయర్స్ ఉంది, నాకు నెక్స్ట్ 3 ఇయర్స్ నేను ఇన్వెస్ట్ చేయగలను, 3 ఇయర్స్ వరకు చదువుకోగలను, ఇప్పుడు నాకు ఫెయిల్ అయినా కానీ ఇబ్బంది ఏం లేదు, 3 ఇయర్స్ నేను సస్టైన్ అవుతాను, ఈ 3 ఇయర్స్ వరకు నాకు ఎలాంటి ప్రెజర్ లేదు, జాబ్ అవసరం లేదు, ఫైనాన్షియల్ సపోర్ట్ ఉంది, ఇట్లాంటి వాళ్ళు గో ఫర్ యూపీఎస్సీ. నెక్స్ట్ గ్రూప్ వన్ ఏంటి, నేను చెప్తున్నది ఏంటంటే గ్రూప్ 1కి ఏంటంటే సార్ నాకు ఇప్పుడు డిగ్రీ కంప్లీట్ అయిపోయింది, నాకు ఇప్పుడు కంపల్సరీ ఒక జాబ్ కావాలి, అది కూడా గ్రూప్ 1 ప్రైమ్ సర్వీస్ కావాలి, నా మీద నాకు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉంది, నేను డిస్క్రిప్టివ్ రాస్తాను, డైలీ నాకు 8 అవర్స్ టైం ఉంది, కావాలంటే నేను ఇంకొక 10 అవర్స్ కూడా చదువుతాను, 10 అవర్స్ కూడా ఎక్స్టెండ్ చేస్తాను అనుకునే వాళ్ళు గ్రూప్ 1కి వెళ్ళండి. గ్రూప్ 2కి ఏంటి సార్, నాకు గ్రూప్ 2 ఏంటంటే ఇక్కడ జస్ట్ నాకు ఓన్లీ పారామీటర్ ఏంటంటే డిస్క్రిప్టివ్ రాయలేనేమో, కొద్దిగా కాన్ఫిడెన్స్ నాకు తగ్గుతుంది, కానీ ఆబ్జెక్టివ్ మీద ఐఎమ్ కాన్ఫిడెంట్, చదివితే నేను ఆబ్జెక్టివ్ గుర్తుపెట్టుకుంటాను, ఇక్కడ నాకు కాన్ఫిడెన్స్ వస్తుందంటే ఆబ్జెక్టివ్కి వెళ్ళండి. ఇక్కడ కూడా నాకు జాబ్ ఇమీడియట్ గా రిక్వైర్మెంట్ ఉంది, ప్రైవేట్ జాబ్ చేస్తున్నాను, నాకు ఇప్పుడు గవర్నమెంట్ జాబ్ కావాలి, లేదు నేను వేరే గవర్నమెంట్ జాబ్ చేస్తున్నాను, గ్రూప్ 3 గ్రూప్ 4 జాబ్స్, టీచర్ జాబ్స్ ఇవన్నీ చేస్తున్నాను, నాకు ఇప్పుడు గెజిటెడ్ ఆఫీసర్ కావాలి, ప్రిపేర్ ఫర్ గ్రూప్ 2. సో నౌ మై కంక్లూజన్ ఈస్ దట్ గ్రూప్ 1కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు అనుకున్న వాళ్ళు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉండి డిస్క్రిప్టివ్ రాయగలను. నెక్స్ట్ 1 ఇయర్ వరకు అంటే ఈ రోజు నుంచి నీకు ఇంటర్వ్యూ అయ్యేంత వరకు, మెయిన్స్ అయ్యేంత వరకు గ్రూప్ 1 మీదనే ఫోకస్ చేయాలి. సార్ రెండింటి మీద ఫోకస్ అయ్యచ్చా, ఎందుకంటే రెండిట్లో సిలబస్ ఒకటే ఉంది కదా, గ్రూప్ 1 గ్రూప్ 2 రెండు సిలబస్ మీద ఒకటే ఉంది కదా, అంటే గ్రూప్ 1లో ఏంటి మెయిన్స్ డిస్క్రిప్టివ్ ఆన్సర్ రైటింగ్, అదే గ్రూప్ 2లోకి వచ్చిన తర్వాత ఆబ్జెక్టివ్ ఎగ్జామ్ మోర్ ఫ్యాక్ట్స్, మోర్ ఇన్ఫర్మేషన్, మోర్ అనలిటికల్, ఈ ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్ మీద మనం ఎక్కువ ఫోకస్ చేయాలి. గ్రూప్ 1కి వచ్చినప్పుడు రాయడం, రైటింగ్. సో దేర్ఫోర్ రెండు సిలబస్ ఒకటే అయినా కానీ నీకు డిమాండ్ ఆఫ్ ది ఎగ్జామ్ వచ్చి గ్రూప్ 1లో మనకి డిస్క్రిప్టివ్ ఎగ్జామ్, దానికి కాబట్టి నువ్వు అంత పేషెన్స్ నువ్వు తీసుకోవాలి, ఆ పనిష్మెంట్ నువ్వు చేయగలుగుతానంటే గో ఫర్ గ్రూప్ 1 ఎగ్జామ్. నెక్స్ట్ ఐఎమ్ కమింగ్ టు టైం టేకింగ్. సరే ఇప్పుడు రాబోయే నోటిఫికేషన్స్కి నేను ఇప్పుడు స్టార్ట్ చేస్తే సరిపోతుందా లేదా, ఇప్పుడు అప్కమింగ్ నోటిఫికేషన్ ఏంటి గ్రూప్ 1 నోటిఫికేషన్, ఈ గ్రూప్ 1 నోటిఫికేషన్కి ఇప్పుడు స్టార్ట్ చేస్తే, ఇప్పుడు బిగిన్ చేస్తే సార్ నేను ఇప్పుడు ఫ్రెషర్, ఈ ఫ్రెషర్కి నేను ఇప్పుడు స్టార్ట్ చేస్తే సిలబస్ అయిపోతుందా, మీరు చెప్పే కోచింగ్ అయిపోతుందా అంటే, సో ఇక్కడ మనకి కోచింగ్కి 8 మంత్స్ అనేది టైం పడుతుంది, 8 మంత్స్ కోచింగ్ టైం పడుతుంది. ఈ 8 మంత్స్ అంటే ఇప్పుడు ఏంటి మనకి, ఇప్పుడు మనము ఆగస్ట్ అయిపోతుంది అంటే సెప్టెంబరు, అక్టోబరు, నవంబరు, డిసెంబరు, జనవరి, ఫిబ్రవరి, మార్చు, ఏప్రిల్, టెంటేటివ్గా నీకు ఎక్కడికి వెళ్ళినా కానీ కోచింగ్ అనేది మినిమం 8 మంత్స్ అనేది పడుతుంది. సో సెప్టెంబరు, అక్టోబరు, నవంబరు, డిసెంబరు, సో జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, ఇప్పుడు నువ్వు స్టార్ట్ చేస్తే ప్రిలిమ్స్ అవుతుందా అంటే ప్రిలిమ్స్ అవుతుంది, ప్రిలిమ్స్కి ఇష్యూ ఏం లేదు, కానీ మెయిన్స్కి వచ్చిన తర్వాత ఇప్పుడు నుంచే నీకు కనీసం 2 పేపర్స్ అంతా నువ్వు ప్యారలల్గా డిస్క్రిప్టివ్ మీద ఫోకస్ చేస్తే అప్పుడు నీకు పాసిబిలిటీస్ ఉంటుంది. దెర్ ఈస్ ఎ పాసిబిలిటీ, ఐఎమ్ సెయింగ్ దట్ పాసిబిలిటీ. ఎందుకు అంటే లాస్ట్ టైం తీసుకుంటే ఇప్పుడు టైం ప్రకారం, ఫర్ ఎగ్జాంపుల్ 2018 నోటిఫికేషన్ తీసుకోండి, టైం ప్రకారం అయిపోయింది, 3 మంత్స్ ప్రిలిమ్స్, 3 మంత్స్ మెయిన్స్లో అయిపోయింది. అదే 2023 నోటిఫికేషన్ తీసుకుంటే ప్రిలిమ్స్ ఎగ్జామ్ ఫిబ్రవరి 2024లో జరిగితే మెయిన్స్ 1 ఇయర్ తర్వాత జరిగింది, అంటే 2025లో జరిగింది. అప్పుడు నీకు చూడండి ఇక్కడ బెనిఫిట్ అనేది అయ్యింది, ఎవరైతే నేను టైం వచ్చినప్పుడు టైం సహకరిస్తుంది, నేచర్ సహకరిస్తుంది అనే ఒక మైండ్ సెట్తో ఉన్న వాళ్ళు మాత్రమే గ్రూప్ 1 ప్రిపేర్ అవ్వండి. ఎందుకంటే ఇక్కడ ఏమైనా జరగచ్చు, టైం ప్రకారం కండక్ట్ అవ్వచ్చు, టైం ప్రకారం కండక్ట్ అవ్వకపోయే ఛాన్సెస్ కూడా లేదు అని చెప్పడానికి లేదు, అర్థమవుతుందా. సో ఒకవేళ నీకు ఎగ్జామ్ డిలే అయితే చెప్తున్నాను, అప్పుడు నీకు మెయిన్స్కి అడిక్వేట్ టైం ఉన్నప్పుడు మెయిన్స్ అనేది రాసుకోవచ్చు.
సో దేర్ ఫోర్ గ్రూప్ 1కి ఈ రోజు నుంచి ఫ్రెషర్స్ బిగిన్ చేసే వాళ్ళు మైండ్ సెట్ ఏదైతే ఉంటుందో, నా ఎఫర్ట్ నేను పెడతాను, నా ప్రయత్నం నేను చేస్తాను. సో ఇది ఎగ్జామ్కి నాకు టైం అనుకూలించింది అనుకోండి. సో 3 months ప్రిలిమ్స్, 3 months మెయిన్స్ అయిపోయింది అనుకో, చాలా టైట్గా ఉంటుంది. సిలబస్ మీద అంత కమాండ్ నీకు రాకపోవచ్చు. ప్రిలిమ్స్ క్వాలిఫై అయినా కానీ మెయిన్స్కి వచ్చిన తర్వాత సిలబస్ మీద పట్టు లేకపోవడం వల్ల, సో ఆన్సర్ రైటింగ్ మీద తగినంత సమయం దొరకకపోవడం వల్ల యూ మే స్లైట్లీ లూజ్ ద కాన్ఫిడెన్స్ వైల్ అటెంప్టింగ్ ద మెయిన్స్ ఎగ్జామ్. అదర్వైజ్ వాట్ ఈస్ అదర్ సైడ్ ఆఫ్ ద కాయిన్? ఐఎమ్ టేకింగ్ 2023 నోటిఫికేషన్. ఎందుకంటే ప్రిలిమ్స్ 2024లో ఫిబ్రవరిలో జరిగితే మెయిన్స్ జరిగేదానికి మళ్ళీ ఎప్పుడో 1 year తర్వాత జరిగింది. అంటే దాని అర్థం ఏంటంటే ఫ్రెషర్స్ కూడా ఆ నోటిఫికేషన్ అడ్వాంటేజ్ అనేది అయింది. కానీ 2018 అనేది ఫ్రెషర్కి అడ్వాంటేజ్ అవ్వలేదు. ఎందుకంటే నోటిఫికేషన్ వచ్చింది, దాని ప్రిలిమ్స్ అయిపోయింది, మెయిన్స్ అయిపోయింది, ఇంటర్వ్యూ అయిపోయింది, రిజల్ట్ ఇచ్చేస్తాడు. ఆర్ గెటింగ్ మై పాయింట్? సో దేర్ఫోర్ నేను చెప్పేది ఏంటంటే ఇక్కడ నీకు ఈ క్యాలిక్యులేషన్స్ అన్సర్టనిటీ అనేది ఉంటుంది. సో ఇఫ్ యూ వాంట్ టు ప్రిపేర్ ఫర్ గ్రూప్ 1, నౌ let us now come back to the your choice is your future. I have addressed this slide. నెక్స్ట్ వచ్చి నేను చెప్పబోయేది ఏంటంటే ఎలిజిబిలిటీ. ఇక్కడ ఫ్రెషర్స్ కూడా ఉంటారని చెప్పాను కదా ఈ సెషన్లో. ఏం ఎలిజిబిలిటీ అంటే నీకు డిగ్రీ కంప్లీట్ అయి ఉండాలి. సార్ మొన్ననే రిజల్ట్ వచ్చింది, నేను ఇంకా ఒరిజినల్ డిగ్రీ తీసుకోలేదంటే అప్లై చేసి ఒరిజినల్ డిగ్రీ తీసి పెట్టుకునేసాయి. అర్థమైందా? నెక్స్ట్ ఎలిజిబిలిటీ ఏజ్ ఏంటంటే మీ 18 years కంప్లీట్ అయి ఉండాలి. 42 years అనేది దాటకూడదు. నెక్స్ట్ ఇంకా ఏజ్ క్రైటీరియాలో 42 years ఇక్కడ ఏంటంటే ఓపెన్ కేటగిరీ. ఇఫ్ యూఆర్ కమింగ్ ఫ్రమ్ ఎస్సీ ఎస్టీ బీసీ ఈడబ్ల్యూఎస్ యూ హ్యావ్ అడిషనల్ 5 years అంటే 47 years వరకు నీకు అడిషనల్గా ఇక్కడ నీకు టైం అనేది ఉంటుంది, ఏజ్ అనేది ఉంటుంది. నెక్స్ట్ ఎన్సీసీలో కానీ గవర్నమెంట్ సర్వీస్లో కానీ ఉన్న వాళ్ళకు కూడా అడిషనల్గా ఏజ్ రిలాక్సేషన్ ఉంది. నెక్స్ట్ ఏపీ గ్రూప్ 1లో మనకున్న సర్వీసెస్ చూడండి. డిప్యూటీ కలెక్టర్, అసిస్టెంట్ కమిషనర్ ఫర్ స్టేట్ ట్యాక్సెస్, దీన్ని సిటిఓ అంటాము, డిఎస్పి, జైల్స్, సివిల్, నెక్స్ట్ డివిజనల్ ఫైర్ ఆఫీసర్, ఆర్టీఓ, బీసీ వెల్ఫేర్ ఆఫీసర్, సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్, డిప్యూటీ రిజిస్టర్, మున్సిపల్ కమిషనర్ గ్రేడ్ 2, సో అసిస్టెంట్ ప్రొహిబిషన్ ఎక్సైజ్ సూపరింటెండెంట్, ట్రెజరీ ఆఫీసర్, ఎంప్లాయ్మెంట్ ఆఫీసర్, ఆడిట్ ఆఫీసర్. ఇప్పుడు మనకి కొత్తగా డివిజనల్ డెవలప్మెంట్ ఆఫీసర్ అనేది కూడా యాడ్ చేశారు. అదేంటంటే మనకి ముందు ఎంపీడీఓ అనే వాళ్ళము, దాన్ని ఇప్పుడు ఏం చేస్తారంటే డివిజనల్ డెవలప్మెంట్ ఆఫీసర్గా యాడ్ చేస్తారు. సో నెక్స్ట్ మనకి ప్యాటర్న్ ఆఫ్ ద ఎగ్జామ్ ఏంటి? ప్యాటర్న్ ఆఫ్ ద ఎగ్జామ్ అంటే ఏమని చెప్పాను? త్రీ స్టేజెస్ ఉంటాయి, ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూ. ప్రిలిమ్స్ ఏంటంటే మనకి క్వాలిఫైయింగ్ పేపర్ అంటే ఇక్కడ వచ్చే మార్క్స్ అనేది కౌంట్ అవ్వవు. ఇక్కడ వచ్చే మార్క్స్ నెక్స్ట్ స్టేజ్కి మెయిన్స్ రాయడానికి అర్హత మాత్రమే. ఇదేంటంటే మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్, ఆబ్జెక్టివ్ ఎగ్జామ్. ఒక క్వశ్చన్ ఇచ్చేసి 4 ఆప్షన్స్ ఇస్తాడు, నీకు ఒక ఓఎంఆర్ షీట్ ఉంటుంది. ఆ ఓఎంఆర్ షీట్లో కరెక్ట్ ఆన్సర్ అనేది నువ్వు బబుల్ చేయాలి. ఎంసెట్ ఎగ్జామ్ లాగా నువ్వు బబుల్ చేయాలి. ఎన్ని పేపర్స్ ఉంటాయి? 2 పేపర్స్ ఉంటాయి. ఈచ్ పేపర్ ఎన్ని మార్క్స్? 120 into 2, 240 questions, 240 marks. దెర్ ఇస్ ఎ 1/3 నెగిటివ్ మార్కింగ్. నీకు ఒకవేళ ఆన్సర్ చేసి అది ఇన్కరెక్ట్ అయితే దానికి 1/3 నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంది. సో ప్రిలిమ్స్ నుంచి మెయిన్స్కి వాట్ ఈస్ ద క్రైటీరియా? ప్రిలిమ్స్ నుంచి మెయిన్స్కి క్రైటీరియా ఏంటంటే మనకి జనరల్గా ఒక ఎగ్జామ్కి అప్లై చేస్తే, లాస్ట్ ఎగ్జామ్కి మనం అప్లై చేసినట్లయితే ప్రిలిమ్స్ ప్రిలిమ్స్ ఎంతమంది అయినా రాసినా మెయిన్స్కి వచ్చి మెయిన్స్ నుంచి ఇంటర్వ్యూ ఏ రేషియోలో ఉంటుంది? సే ఫర్ ఎగ్జాంపుల్ అప్కమింగ్ నోటిఫికేషన్లో 149 వేకెన్సీస్ ఉన్నాయి. ఫర్ మై కన్వీనియన్స్ ఐఎమ్ టేకింగ్ 150. దాదాపు 1,00,000 మంది ఇక్కడ రాశారు, 1 lakh మెంబర్స్ ఫిలిమ్స్ రాశారు అనుకోండి. మెయిన్స్కి వచ్చే కొందుకు మనకి 1:50 కానీ 1:100 కానీ తీసుకునే ఛాన్సెస్ అనేది ఉంటుంది. సో లాస్ట్ టైం వచ్చి 1:100 తీసుకున్నారు, దాన్ని నేను తీసుకుంటున్నాను. 1:100 తీసుకున్నాను అనుకో, 150 into 100 అప్పుడు ఎంత అవుతుంది? 15,000 అవుతుంది. కానీ ఈ 1:100 గ్రూప్ 2 తీసుకున్నారు, మనకి జనరల్గా 50 అనేది కన్సిడరేషన్ అవుతుంది. అప్పుడు ఏమవుతుంది? 150 into 50 ఎంతమంది అవుతారు? 150 into 50 నీకేమవుతుంది? 7,500 స్టూడెంట్ విల్ క్వాలిఫై ఫర్ మెయిన్స్ ఎగ్జామ్. గ్రూప్ 1లో యూ హ్యావ్ టు ప్రిపేర్ ఫర్ 1:50. సో నెక్స్ట్ ఇంటర్వ్యూకి ఏ రేషియోలో తీసుకుంటారంటే 1:2 రేషియో. అంటే 150 వేకెన్సీస్ ఉన్నాయి, 300 మెంబర్స్ స్టూడెంట్స్ని ఇంటర్వ్యూకి కాల్ ఫర్ చేస్తారు. నౌ యూ అండర్స్టాండ్? ప్రిలిమ్స్ నుంచి మెయిన్స్కి
ప్రిలిమ్స్ అనేది క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ మాత్రమే. డిసైడింగ్ ఎగ్జామ్ ఏంటంటే మెయిన్స్ ఎగ్జామ్, విచ్ ఇస్ ఏ డిస్క్రిప్టివ్ ఎగ్జామ్, మెరిట్ ఎగ్జామ్. ఇక్కడ ఏంటంటే మనకి క్వశ్చన్ పేపర్ ఇచ్చేస్తాడు, ఆన్సర్ బుక్లెట్ నీకు సపరేట్గా ఇస్తాడు, 44 పేజెస్ ఆన్సర్ బుక్లెట్ ఇస్తాడు, దాంట్లో నువ్వు ఆన్సర్స్ రాయాలా. మొత్తం ఎన్ని పేపర్స్ ఉన్నాయంటే మనకి 7 పేపర్స్ ఉన్నాయి. 5 పేపర్స్ వచ్చి మెయిన్స్ మెరిట్ పేపర్స్, 2 పేపర్స్ వచ్చి క్వాలిఫైయింగ్ పేపర్స్. వాట్ ఈస్ మెన్ బై క్వాలిఫైయింగ్ పేపర్స్? దిస్ క్వాలిఫైయింగ్ పేపర్స్ ఆర్ ఇంగ్లీష్ అండ్ తెలుగు పేపర్స్ లో వెన్ ఎవర్ ఐసే క్వాలిఫైయింగ్ పేపర్, ఇక్కడ వచ్చిన మార్క్స్ అనేది మెరిట్ లో అంటే నీ యొక్క ర్యాంక్ ని డిసైడ్ చేసేటప్పుడు ఈ మార్క్స్ అనేది యాడ్ చేయదు, కానీ కంపల్సరీ నువ్వు క్వాలిఫై అవ్వాలి. అట్లాంటి పేపర్స్ ఏంటంటే ఇంగ్లీష్ అండ్ తెలుగు. సో డిసైడింగ్ పేపర్స్ ఏంటి? 5 పేపర్స్. 5 into 150 750. సో 5 into 150 750. నెక్స్ట్ ఇంటర్వ్యూ వచ్చి నీకు 75 మార్క్స్, 750 ప్లస్ 75 825 మార్క్స్కి నీకు మెయిన్స్ ఎగ్జామ్ అనేది జరుగుతుంది. సో ఇంకా డీటెయిల్గా నువ్వు తెలుసుకోవాలంటే ప్రిలిమ్స్ ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుందంటే, ప్రిలిమ్స్ వచ్చి నీకేం చెప్పాను, క్వాలిఫైయింగ్ పేపర్, MCQs 2 పేపర్స్ ఉంటాయి, ఈచ్ పేపర్ 120. సో ఇక్కడ నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది, టోటల్గా 240 ఉంటాయి. సో పేపర్ 1లో ఏం సిలబస్ ఉంటుందంటే, పేపర్ 1లో మొత్తం 4 సబ్జెక్ట్స్ ఉంటాయి, హిస్టరీ, జియోగ్రఫీ, పాలిటీ, ఎకానమీ. రీడౌట్ మీరు కనిపిస్తుంది కదా, హిస్టరీ, పాలిటీ, ఎకానమీ, జియోగ్రఫీ, 4 పేపర్స్, 4 సబ్జెక్ట్స్. 4 into 30 120 questions, 120 minutes, 120 marks. I repeat, 4 subjects are there in paper 1. So history, polity, economy, geography. 4 into 30 130 questions, 120 questions, 120 minutes, 120 marks. Now when it comes to paper 2, దీన్ని మనం CSAT పేపర్ అని కూడా అంటాము. ఎందుకంటే ఇక్కడ మనకి 60 మార్క్స్ వచ్చి మెంటల్ ఎబిలిటీ అండ్ సైకలాజికల్ ఎబిలిటీ, దీన్ని ఆప్టిట్యూడ్ రీజనింగ్ అని కూడా అంటారు. సింపుల్ గా చెప్పాలంటే ఇక్కడ సెక్షన్ ఏలో 60 క్వశ్చన్స్, 60 మార్క్స్, నీకు ఆప్టిట్యూడ్ రీజనింగ్ క్వశ్చన్స్ అనేది నీకు ఇక్కడ 60 మార్క్స్ ఉన్నాయి. నెక్స్ట్ సైన్స్ అండ్ టెక్నాలజీ, కరెంట్ అఫైర్స్ 30 + 30. సో టోటల్ గా 120 క్వశ్చన్స్, 120 మినిట్స్, 120 మార్క్స్. ఇక్కడ టోటల్ గా నువ్వు కలిపితే 240 క్వశ్చన్స్, 240 మినిట్స్. దిస్ ఇస్ ద ప్రిలిమ్స్ సిలబస్. సార్ మెయిన్స్ సిలబస్ ఏమైనా సపరేట్ గా ఉంటుందా అంటే, మెయిన్స్ సిలబస్ ఏదైతే ప్రిలిమ్స్ లో ఉందో దీన్నే మనం ఎక్స్పాండ్ చేసుకొని 5 పేపర్స్గా ఇస్తాం. 5 వచ్చి మెయిన్స్ పేపర్స్, మెరిట్ పేపర్స్, ఇంకోటి వచ్చి ఈ 2 పేపర్స్ ఉన్నాయి చూసారా, తెలుగు అండ్ ఇంగ్లీష్ ఆర్ క్వాలిఫైయింగ్ పేపర్స్. అంటే ఇక్కడ 150 మార్క్స్కి నీకు ఓపెన్ కేటగిరీ అయితే 40% రావాలి అంతే. బీసీ అనుకోండి నీకు 35% అవుట్ ఆఫ్ 150. SC ST అనుకోండి నీకు 30% అంతే. నువ్వు క్వాలిఫైయింగ్ మార్క్స్ మాత్రమే. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూఆర్ బీసీ 70 మార్క్స్ అవుట్ ఆఫ్ 150 ఇంగ్లీష్లో కానీ తెలుగులో కానీ రావాలి. అక్కడ వచ్చిన మార్క్స్ అనేది నీకు యాడ్ ఆన్ అవ్వదు. కానీ పేపర్ 1 నుంచి పేపర్ 5 చూడండి, పేపర్ 1, పేపర్ 2, పేపర్ 3, పేపర్ 4, పేపర్ 5, 5 పేపర్స్, 5 into 150 మార్క్స్, టోటల్గా 750 మార్క్స్. సో టోటల్గా 750 మార్క్స్ ప్లస్ ఇంటర్వ్యూ 75, టోటల్గా 825 మార్క్స్. లుక్ అట్ పేపర్ 1 ఈస్ ఎస్ఏ పేపర్, ఎస్ఏ పేపర్. పేపర్ 2 హిస్టరీ జియోగ్రఫీ, పేపర్ 3 పాలిటీ గవర్నెన్స్, పేపర్ 4 ఎకానమీ, పేపర్ 5 సైన్స్ అండ్ టెక్నాలజీ. ఏదైతే ప్రిలిమ్స్ సిలబస్ ఉందో దాన్ని ఎక్స్పాండ్ చేసి మెయిన్స్కి మనం ఎన్ని పేపర్స్ ఇచ్చాం, ఇక్కడ డిసైడింగ్ పేపర్స్ ఏంటి, పేపర్ 1, పేపర్ 2, పేపర్ 3, పేపర్ 4, పేపర్ 5. సో 5 into 150 750 ప్లస్ ఇంటర్వ్యూ 75 825 మార్క్స్. నా ఇక్కడ పేటర్న్ ఏ విధంగా ఉంటుంది అంటే, మెయిన్స్ పేటర్న్ ఏ విధంగా ఉంటుందంటే, పేపర్ 1 చూడండి, పేపర్ 1 నుంచి నేనేం చెప్తాను, పేపర్ 1 నుంచి పేపర్ 5 వరకు మెరిట్ పేపర్స్ అండి, ఈచ్ పేపర్ 150 మార్క్స్, టోటల్గా 750 మార్క్స్ అని చెప్తున్నాను. నా పేపర్ 1 ఒకసారి బ్రీఫ్గా చూద్దాము. పేపర్ 1 వచ్చి ఎస్ఏ పేపర్, పేపర్ 1 ఈస్ ఎస్ఏ పేపర్, దీన్ని జనరల్ ఎస్ఏ పేపర్ అంటాం. ఇక్కడ మొత్తం 3 సెక్షన్స్ ఉంటాయి, ఏబిసి సెక్షన్. ఏబిసిలో ఏలో 3 క్వశ్చన్స్ ఇస్తాడు, ఇక్కడ బిలో మళ్ళీ 3 క్వశ్చన్స్ ఇస్తాడు, 4 5 6. ఇక్కడ కూడా 3 క్వశ్చన్స్ ఇస్తాడు. నీకేంటి ఏ సెక్షన్లో ఈ మూడిట్లో ఏదో ఒక క్వశ్చన్ రాయాలా, బి సెక్షన్లో 4 5 6లో ఇక్కడ కూడా ఏదో ఒక క్వశ్చన్ రాయాలి. అంటే నీకు మొత్తం 9 ఎస్ఏలు ఉన్నాయి, మనం ఎన్ని ఎస్ఏలు రాయాలా, 3 ఎస్ఏస్ రాయాలి. 3 into 50 150, ఈచ్ ఎస్ఏకి 50 మార్క్స్, 150 మార్క్స్. దిస్ ఇస్ ద ప్యాటర్న్. నెక్స్ట్ వెన్ ఇట్ కమ్స్ టు పేపర్ 2 నుంచి పేపర్ 5 వరకు, ప్యాటర్న్ ఏంటి, పేపర్ 2 నుంచి పేపర్ 5 వరకు ఏంటంటే, ఇక్కడ కూడా ప్రతి దాంట్లో 3 సెక్షన్స్ ఉంటాయి, ఏబిసి సెక్షన్. ఇక్కడ ఏ సెక్షన్లో మొత్తం 5 క్వశ్చన్స్ ఉంటాయి, 5 క్వశ్చన్స్. బి సెక్షన్లో మళ్ళీ ఇక్కడ కూడా 7 8 9 10. సి సెక్షన్లో 11 12 13
14, 15. ఇక్కడ నీకు అడ్వాంటేజ్ ఏంటంటే ప్రతి సెక్షన్కి ఇంటర్నల్ చాయిస్ ఉంటుంది. యూ కెన్ రైట్ ఏ ఆర్ బి. ఏ అయినా రాయొచ్చు, బి అయినా రాయొచ్చు, ఏ అయినా రాయొచ్చు, బి అయినా రాయొచ్చు. ప్రతి ప్రశ్నకి కూడా ఇంటర్నల్ చాయిస్ ఉంటుంది. అదే యూపీఎస్సీలో అనుకోండి ఇంటర్నల్ చాయిస్ ఉండదు, ఇంటర్నల్ చాయిస్ ఉండదు. ఇక్కడ మనకి ఇంటర్నల్ చాయిస్ వల్ల నీకు ఆల్మోస్ట్ అన్ని క్వశ్చన్స్కి తెలిసిన క్వశ్చన్సే ఉంటాయి. మెయిన్స్లో నీకు తెలియని క్వశ్చన్స్ అనేది ఉండదు. కానీ ఎక్కడ ఫెయిల్ అవుతాడంటే ఆన్సర్ రైటింగ్ చేయకపోవడం వల్ల, ఆన్సర్ ప్రాక్టీస్ చేయకపోవడం వల్ల టైం సరిపోదు. ఈ మే బి ఎండ్ అప్ విత్ రైటింగ్ 12 క్వశ్చన్స్ అవుట్ ఆఫ్ 15. అతను ఏం చేస్తాడంటే 12 క్వశ్చన్స్ రాసేదానికి కూడా అతనికి టైం సరిపోదు. సో దిస్ ఇస్ ద ప్యాటర్న్. ఇక్కడ మెయిన్స్ ప్యాటర్న్ ఏం చెప్పాను, పేపర్ 1 నుంచి పేపర్ 5 వరకు మొత్తం ఒక్కో పేపర్కి 3 గంటలు టైం ఉంటుంది. 15 క్వశ్చన్స్ రాయాలి. 150 into 5 750. పేపర్ 1 ఈజ్ ఎస్ఏ పేపర్. ఎస్ఏ పేపర్లో 3 సెక్షన్స్ ఉంటాయి, ఏబిసి. ప్రతి పేపర్లో కూడా ఏబిసి సెక్షన్ ఉంటాయి. ఏ సెక్షన్లో 3 ఎస్ఏస్ ఉంటాయి. యూ హ్యావ్ టు రైట్ 1 essay. బి సెక్షన్ దెర్ ఆర్ 3 essays, you have to write 1 essay. సి సెక్షన్ దెర్ ఆర్ 3 essays, you have to write 1 essay. When it comes to paper 2 to paper 5, again there are 3 sections ABC. ప్రతి సెక్షన్ లో కూడా 5 క్వశ్చన్స్ ఉంటాయి. ప్రతి క్వశ్చన్ కూడా ఇంటర్నల్ చాయిస్ ఉంటుంది. యూ కెన్ రైట్ ఏ ఆర్ బి. Okay, this is the pattern of mains exam. Now look at this one. Paper 1 is essay, paper 2 is history, geography, paper 3 is polity, constitution, governance, law and ethics, paper 4 economy of India and Andhra Pradesh, paper 5 is science and technology. Now this is the pattern, this is the syllabus. Now prelims ki edaithe manam prepare avutao, mains ki kuda simultaneous ga nuvu answers రాయగలిగితే mains preparation kuda simultaneous ga avutundi. Sir ippudu nenu start cheste, again I am saying ఒక ఫ్రెషర్కి ఇప్పుడున్న ఆస్పిరెంట్కి ఏమవుతుందంటే నువ్వు ఇప్పుడు స్టార్ట్ చేస్తే నువ్వు అందుకోగలవా, ప్రిలిమ్స్ అందుకుంటావు, ప్రిలిమ్స్ అనేది ఇబ్బంది రాదు. మెయిన్స్కి వచ్చిన తర్వాత వాడు టైం బౌండ్గా ఏపీపీఎస్సీ టైం బౌండ్గా కంప్లీట్ చేసేసాడు. సో త్రీ మంత్స్ ప్రిలిమ్స్కి ఇచ్చాడు, 3 monthsకి మెయిన్స్కి ఇచ్చాడు అన్నప్పుడు నీకేమవుతుందంటే కొద్దిగా టైం అనేది టైట్ అవుతుంది. ఒకవేళ ఇఫ్ నేచర్ సపోర్ట్స్, ఇఫ్ దెర్ ఈస్ ఏ అడిక్వేట్ టైం ఫర్ మెయిన్స్ ఎగ్జామ్, మేబీ మినిమం 4 months 5 months అట్లాగా ఇచ్చినట్లయితే అప్పుడు నీకు మెయిన్స్ కూడా ఉపయోగకరంగా ఉండవచ్చు. దట్ ఈస్ ఓన్లీ ఎక్స్పెక్టేషన్. నౌ నెక్స్ట్ ఆస్పెక్ట్ ఏంటంటే సార్ నాకు ఎన్ని మార్క్స్ రావాలి, ఎంత మార్క్స్ వస్తే నాకు, నువ్వు చెప్తున్నావు 825 మార్క్స్లో నేను సర్వీస్ రావాలంటే ఎంత తెచ్చుకోవాలంటే ఈ టీజీపీఎస్సీ మార్క్స్ ఒకసారి గమనిద్దాం. టీజీపీఎస్సీ మార్క్స్ ఒకసారి గమనిస్తే టీజీపీఎస్సీలో ఇంటర్వ్యూ లేదు, మెయిన్స్ మాత్రమే. మెయిన్స్ అంటే ఇక్కడ మనకి 6 papers ఉంటాయి, వాళ్ళకి 6 into 150 900 మార్క్స్ ఇక్కడ టీజీపీఎస్సీ. సో ఇక్కడ మీరు చూడండి, ఫస్ట్ ర్యాంక్కి 900 మార్క్స్కి 550 వచ్చింది, 10th ర్యాంకర్కి 520, ఆల్మోస్ట్ 519. 50th ర్యాంక్ తీసుకుంటే 500, అంటే నీకు ఇక్కడ సర్వీస్ రావాలి 149, 500 అవుట్ ఆఫ్ 900. అంటే ప్రతి పేపర్లో కూడా 60% కానీ వస్తే, 90 మార్క్స్ కానీ వస్తే 90 into ఇక్కడ నీకు చూడండి 90 into 6 540, యూ విల్ బి ద స్టేట్ టాపర్. దట్స్ ఇట్. అంటే ప్రతి ప్రశ్న 10 మార్కులు, 10 మార్కులకి నీకు 6 మార్కులు కానీ వచ్చినా అంటే యు ఆర్ ద టాపర్. సో ఇది మనకి ఇదేనా సార్ ఏపీది లేవా? ఏపీదిలో కూడా మీరు గమనించినట్లయితే లాస్ట్ టైం చూడండి, ఇది డిప్యూటీ కలెక్టర్స్ వీళ్ళు. సో భానుశ్రీ పవాని, అండ్ మిస్ పావని నీకే ఎన్ని మార్క్స్ 525 ఏంటి ఇక్కడ 825 మార్క్స్. ఇక్కడ కూడా 60% వస్తే యూ విల్ బి ద టాపర్. నెక్స్ట్ డిఎస్పి కూడా చూడండి, ఆల్మోస్ట్ నీకు 500 మార్క్స్ వస్తే ఇక్కడ కూడా డిఎస్పి అనేది 500 అవుట్ ఆఫ్ 825. దట్స్ ఇట్. ఓకే, నెక్స్ట్ ఆస్పెక్ట్ ఈస్ వాట్ ఈస్ ద చేంజింగ్ ట్రెండ్స్ ఏంటి, ప్రిలిమ్స్ ప్యాటర్న్ ఏంటి, యూపీఎస్సీ ప్యాటర్న్, మెయిన్స్ ప్యాటర్న్ ఏంటి, యూపీఎస్సీ ప్యాటర్న్. దట్స్ ఇట్. ముందులాగా డైరెక్ట్ క్వశ్చన్స్, సింపుల్ క్వశ్చన్స్ అనేది ఇప్పుడు రావట్లేదు. ద రియాలిటీ ఈస్ దట్ ద స్టాండర్డ్ ఆఫ్ ద ఎగ్జామ్ ఈస్ ఇంక్రీజింగ్ డే బై డే. ఇంక్రీజ్ అనేది అవుతూ ఉందండి. ఇప్పుడున్న ప్రజెంట్ స్టాండర్డ్కి నువ్వు తట్టుకోవాలంటే కొద్దిగా యూపీఎస్సీ ఫార్మేట్లో యూపీఎస్సీ లాగా చదువుకోవాలి. ఒకప్పుడు అంటే 10 సంవత్సరాల ముందు ఎలా ఉండేదంటే మేబీ మార్కెట్లో కొన్ని స్టాండర్డ్ కొంత మెటీరియల్ ఉండేది, దాన్ని చదువుకొని వెళ్ళిపోయే వాళ్ళు వచ్చేది సర్వీసెస్. ఇప్పుడు అలా లేదండి. కాన్సెప్ట్ తెలియాలి, కాన్సెప్ట్ అనలైజ్ చేయగలిగి, కాన్సెప్ట్ మీద నువ్వు రాయగలగాలి, అప్పుడే గ్రూప్ 1 సర్వీస్ అనేది వస్తుంది. సో ఇది గ్రూప్ 1 సర్వీస్ ప్రెజెంట్ చేంజింగ్ ట్రెండ్స్. సార్ వాట్ ఈస్ మై స్ట్రాటజీ అంటే ఇక్కడ మనకి వాట్ ఈస్ ది ఇంటిగ్రేటెడ్ అప్రోచ్ చదవాలా, ఎగ్జామ్ అప్రోచ్ చదవాలా, వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ రెగ్యులర్ అప్రోచ్ అండ్
రివర్స్ అప్రోచ్. ఇక్కడ నేను చెప్పబోతున్నది ఏంటంటే నీకు ఎగ్జామ్ అప్రోచ్ని ఇట్లాంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఒక టెక్నిక్ ఉంటుందండి. దాన్నే మనము రివర్స్ ఇంజనీరింగ్ టెక్నిక్ అంటాం. దాని గురించి ముందు తెలుసుకునే ముందు రెగ్యులర్ ప్యాటర్న్ ఏంటి, రివర్స్ అప్రోచ్ ఏంటి, రివర్స్ ఇంజనీరింగ్ టెక్నిక్ ఏంటి. ఇక్కడ రెగ్యులర్ అంటే నువ్వు ఒక డిగ్రీ చదువుతుంటావు. ఒక డిగ్రీ చదివేటప్పుడు ఇక్కడ డిగ్రీ చదివేటప్పుడు మనకి ఏంటి పద్ధతి, సెమిస్టర్ పద్ధతి. ఈ సెమిస్టర్ పద్ధతిలో ఏంటి, సిలబస్ అప్రోచ్. సిలబస్ ఏమిటి, సిలబస్ ఒక సెమిస్టర్కి ఇచ్చేస్తాడు. ఆ సెమిస్టర్లో సిలబస్ వచ్చి ఫ్యాకల్టీ చెప్తాడు. ఆ ఫ్యాకల్టీ చెప్పింది నువ్వు క్లాస్కి వెళ్తావు, క్లాస్ నోట్స్ రాసుకుంటావు, డైరెక్ట్గా దాన్ని రివైజ్ చేస్తావు. క్లాస్ నోట్స్ లేకపోతే ఇక్కడ బుక్స్ అనేది ఉంటుంది. ఈ బుక్స్ అనేది కొంతమంది ఏం చెప్తుంటారంటే స్టాండర్డ్ బుక్స్ అంటారు. ఈ స్టాండర్డ్ బుక్స్ కాన్సెప్ట్ నీకు డిగ్రీలో ఆరిజినేట్ అయింది. అదే ఇంటర్మీడియట్లో నువ్వేనా స్టాండర్డ్ బుక్స్ చూసావా, అక్కడ నీకు ఏదైతే కాలేజ్ చెప్పారో కాలేజ్ ఇచ్చారో దాన్నే చదువుకుని వెళ్ళావు. కానీ ఇంజనీరింగ్, డిగ్రీ, పీజీ ఇట్లాంటికి వచ్చేటప్పటికంతా దెర్ ఇస్ ఎ కాన్సెప్ట్ కాల్ సెమిస్టర్, దెర్ ఇస్ ఎ కాన్సెప్ట్ కాల్ టెంటేటివ్ సిలబస్, దెర్ ఇస్ ఎ కాన్సెప్ట్ కాల్ బుక్. ఆ బుక్ కూడా నీకు మేబీ ఫారిన్ ఆథర్ అనుకోండి, యూ ఫీల్ దట్స్ అ హైయర్ స్టాండర్డ్. అదే లోకల్ ఆథర్ అనుకోండి, నువ్వు లోకల్ ఆథర్కి అంత రెస్పెక్ట్ చేయవు. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ రెగ్యులర్ అప్రోచ్లో నీకు టైం అనేది చాలా ఎక్కువ ఉంటుంది. చాలా టైం ఎక్కువ ఉంటుంది. దెర్ ఇస్ నో ఇష్యూ ఆఫ్ టైం. కానీ ఇక్కడ నీకు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అనేది చూడాల్సిన అవసరం కూడా లేదు. క్లాస్ కూడా అటెండ్ అవ్వలేదు. సో మీ యొక్క ఫ్రెండ్ నోట్స్ నువ్వు కానీ తీసుకుని వెళ్తే ఫ్రెండ్ నోట్స్ చదువుకొని వెళ్ళినా కానీ నీకు 70%, 80% అనేది వస్తుంది. కానీ ఇక్కడ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఆ అప్రోచ్ అనేది పనికి రాదు. ఎందుకు అంటే ఫస్ట్ ఏంటంటే టైం అనేది నీకు ఆల్వేస్ లిమిటెడ్ ఉంటుంది. సే ఫర్ ఎగ్జాంపుల్ ప్రిలిమ్స్లో చూడండి, ప్రిలిమ్స్లో దాదాపు నువ్వు ఎన్ని సబ్జెక్ట్స్ చదవాలా, 7 సబ్జెక్ట్స్ చదవాలి, 7 సబ్జెక్ట్స్ రివైజ్ చేయాలి ఎగ్జామ్ ముందు. అసలు దట్ ఈరోజు నోటిఫికేషన్ ఇచ్చాడు, ఇంకొక 3 మంత్స్ తర్వాత ప్రిలిమ్స్ ఉందంటే నీకు బ్రెయిన్లో ఆటోమేటిక్గా చదవాల్సింది ఎక్కువ ఉంటుంది, రివైజ్ చేయాల్సింది ఉంటుంది. ఇవన్నీ చదువుకొని ఎగ్జామ్కి వెళ్ళాలి. టైమ్ ఈజ్ ఆల్వేస్ షార్టేజ్. ఈవెన్ ఒక 1 year నుంచి 2 years నుంచి చదువుతున్నా కానీ ఇప్పుడు నోటిఫికేషన్ వస్తే స్టూడెంట్ ఏం చెప్తాడంటే టైమ్ ఈస్ నాట్ దేర్ అని. సో ఇక్కడ ఏంటంటే ఐఎమ్ పుట్టింగ్ కండిషన్ యాజ్ ఎ టైం. అదే రెగ్యులర్ అప్రోచ్లో డిగ్రీలో నీకేంటి టైం అనేది చాలా ఎక్కువ ఉంది. టైం అనేది యూ హ్యావ్ లాట్ ఆఫ్ టైం, ప్లెంటీ ఆఫ్ టైం, అడిక్వేట్ టైం. జస్ట్ 1 week ముందు నువ్వు చదివినా కానీ సిలబస్ అయిపోతుంది. కానీ ఇక్కడ టైం అనేది లిమిటింగ్ ఫ్యాక్టర్ ఉండడం వల్ల ఐఎమ్ గోయింగ్ టు సే రివర్స్ అప్రోచ్. నువ్వు ఎందుకు చదువుతున్నావు, ఫిలిమ్స్ అయినా మెయిన్స్ అయినా మార్క్స్ కోసమే, అంతే కదా. నాలెడ్జ్ ఉంటే మార్క్స్ రాదండి, కానీ మార్క్స్ రావడం కోసం నేనేం చెప్తున్నానంటే రివర్స్ అప్రోచ్. వాట్ ఈస్ మీన్ బై రివర్స్ అప్రోచ్? టైమ్ ఈజ్ మై లిమిటింగ్ ఫ్యాక్టర్. నేను చెప్తున్నది ఏంటంటే ఇక్కడ అప్రోచ్ పీవైక్యూస్, కరెంట్ అఫైర్ క్వశ్చన్స్, టెస్ట్ సిరీస్ క్వశ్చన్స్. ఓకే, దీన్ని మనం ఏం చెప్తామంటే లోకస్ అండ్ ఫోకస్ అప్రోచ్. వాట్ ఈస్ మీన్ బై లోకస్ అండ్ ఫోకస్? లోకస్ ఈజ్ సిలబస్. లోకస్ అనేది సిలబస్ చదివి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చదవకూడదు, కానీ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ నుంచి కాన్సెప్ట్ అనేది నువ్వు లింక్ చేసుకోవాలి. ఎందుకు అంటే ఇక్కడ నేనేం చెప్తున్నాను, పీవైక్యూస్ని ప్రాక్టీస్ చేయడం వల్ల నీకేంటంటే డిమాండ్ ఆఫ్ ద ఎగ్జామ్ తెలుస్తుంది. ఏది వదిలేయాలి అని తెలియాలి. లిమిట్స్ ఆఫ్ ది ఎగ్జామ్ తెలుస్తుంది. ఫోకస్ తెలుస్తుంది. ఫండమెంటల్ కాన్సెప్ట్స్ అంతా నీకు క్లారిటీ అనేది వస్తుంది. పీవైక్యూస్ ప్రాక్టీస్ చేయాలి. దాని తర్వాత కరెంట్ అఫైర్స్. ఈ కరెంట్ అఫైర్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయడం వల్ల లేటెస్ట్ ట్రెండ్ ఏంటి, లేటెస్ట్ ఫోకస్ ఏంటి, లేటెస్ట్ ఇంపార్టెంట్ ఏరియాస్ ఏంటి, కరెంట్ అఫైర్స్. నెక్స్ట్ టెస్ట్ సిరీస్ రాయడం వల్ల నీ యొక్క మిస్టేక్స్ అనేది టైం మేనేజ్మెంట్ అనేది నీకు ఇక్కడ తెలుస్తుంది. అదే ఇక్కడ నువ్వు డిగ్రీలో ఎప్పుడైనా టెస్ట్ సిరీస్ రాసావా? ఎందుకు రాయలేదు? డిగ్రీ నువ్వు చదివావు కదా, ఐఐటీలో కానీ, డిగ్రీలో కానీ, స్టేట్ యూనివర్సిటీలో కానీ, ప్రైవేట్ కాలేజీలో కానీ నువ్వు చదివావు కదా. అప్పుడేందుకు నువ్వు టెస్ట్ సిరీస్ రాయలేదు? అప్పుడేందుకు నువ్వు అడిషనల్గా కోచింగ్ తీసుకోలేదు? ద ఓన్లీ థింగ్ ఈస్ దట్ ఇక్కడ మనం ఎందుకు టెస్ట్ సిరీస్ రాయాలంటే నీ యొక్క మిస్టేక్స్ అనేది నువ్వు రెక్టిఫై చేసుకోవాలి. సో ఇక్కడ టైం మేనేజ్మెంట్ తెలియాలా. అదే నీకు ఇక్కడ రివర్స్ ఇంజనీరింగ్ టెక్నిక్, రివర్స్ అప్రోచ్, పీవైక్యూస్ అప్రోచ్. నౌ అగైన్ అండ్ ఐఎమ్ సేయింగ్ దట్ ఈ రివర్స్ ఇంజనీరింగ్ అప్రోచ్లో, ఎగ్జామ్ అప్రోచ్లో, రిజల్ట్ అప్రోచ్లో నీకు ఏంటంటే ఇక్కడ టైంని మనము ఎఫిషియెంట్గా మేనేజ్ చేస్తున్నాం. తక్కువ టైంలో, అడిక్వేట్ టైంలో రోజుకి 8 గంటలు కూర్చుంటే రాబోయే నోటిఫికేషన్కైనా నాకు పాసిబిలిటీ అవుతుందా అంటే పాసిబిలిటీ అవుతుంది.
లేదు సార్ నేను సిలబస్ మొత్తం కంప్లీట్ చేస్తాను, ఫస్ట్ పేజ్ నుంచి లాస్ట్ పేజ్ వరకు చదువుతూ కూర్చుంటాను, మార్కెట్లో దొరికే బుక్స్ అన్ని చదువుతానంటే చదువుకో, ఇంకో 3 years కూడా నీకు అవ్వదు. ఎస్సీఆర్టీ చదవాలా, ఎన్సీఆర్టీ చదవాలా, తెలుగు అకాడమీ బుక్స్ చదవాలా, ఇవి కాకుండా కొన్ని స్టాండర్డ్ బుక్స్ అనేసి మిమ్మల్ని మార్కెట్లో మార్కెటింగ్ చేసుకోవడం కోసం, బుక్స్ అమ్ముకోవడం కోసం చాలా పబ్లికేషన్స్ స్టాండర్డ్ బుక్స్ అనేసి తిప్పి వాటిని మీ దగ్గర కొనిపిస్తారు. నేను చెప్పేది ఏంటంటే నీ యొక్క పుస్తకం ఏంటంటే, నీ యొక్క రెఫరెన్స్ ఏంటంటే, నీ యొక్క రిజల్ట్ ఓరియంటెడ్ బుక్ ఏంటంటే పీవైక్యూస్. అర్థమవుతుందా? ఈ రోజు రేపు ఎగ్జామ్ ఉంది. నేను ఇక్కడ ఇంకోటి ఏం చెప్తున్నానంటే, ఇక్కడ ప్రిలిమ్స్కి మెయిన్స్కి అప్రోచ్ ఏమిటి, ప్రిలిమ్స్ అప్రోచ్ ఏమిటంటే, ప్రిలిమ్స్లో నీకు సబ్జెక్ట్స్ ఉన్నాయి. ఏమేమి సబ్జెక్ట్స్ ఉన్నాయి ప్రిలిమ్స్లో? పాలిటీ ఉంది, జాగ్రఫీ ఉంది, ఎకానమీ ఉంది, నెక్స్ట్ హిస్టరీ ఉంది, సైన్స్ అండ్ టెక్నాలజీ, కరెంట్ అఫైర్స్, యాప్టిట్యూడ్, రీజనింగ్. సో సబ్జెక్ట్స్ చూడండి, 1 2 3 4 5 6 7 8. ఓకే, 8 subjects are there. Now I am going to say how to study prelims effectively. So each subject kuda I am going to apply a reverse engineering technique. What is meant by reverse engineering technique? Say for example, I am applying the polity reverse engineering technique for polity. So నేను ఏం చెప్తున్నాను, PYQs, దాని తర్వాత కరెంట్ అఫైర్ క్వశ్చన్స్, దాని తర్వాత టెస్ట్ సిరీస్ క్వశ్చన్స్. సో ఇక్కడ పాలిటీ మీద మెయిన్స్ ఎగ్జామ్లో, ఫైనల్ ప్రిలిమ్స్ ఎగ్జామ్లో నీకు ఎన్ని క్వశ్చన్స్ వస్తాయి? 30 క్వశ్చన్స్ ఇచ్చాడు. నేను ఇక్కడ ఏం చెప్తున్నాను, ఇక్కడ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ వచ్చి 300 క్వశ్చన్స్, కరెంట్ అఫైర్ క్వశ్చన్స్ వచ్చి 100, టెస్ట్ సిరీస్ క్వశ్చన్స్ వచ్చి 200. సో టోటల్గా నేను 500 క్వశ్చన్స్ నుంచి 600 క్వశ్చన్స్ నేను ప్రాక్టీస్ చేస్తున్నాను. ఇవి క్వశ్చన్స్ కాదండి, కాన్సెప్ట్స్ కాదండి, రేపు ఫ్యూచర్ క్వశ్చన్ పేపర్. దట్స్ ఇట్. క్వశ్చన్స్ నుంచి నేను కాన్సెప్ట్ బిల్డ్ చేస్తున్నాను. అంటే ఇక్కడ ఈ పద్ధతిలో పాలిటిక్ నేను ఎన్ని చదువుతున్నాను? 500 క్వశ్చన్స్. టోటల్గా ఎన్ని సబ్జెక్ట్స్ ఉన్నాయి? 8 సబ్జెక్ట్స్ ఆర్ దేర్. సో 500 into 8, 4,000 questions. If I practice, definitely you'll be scoring more than 100, more than in safe zone. ఎందుకంటే లాస్ట్ టైము 200 మార్క్స్కి 60 మార్క్స్ వచ్చిన వాళ్ళు కూడా క్వాలిఫై అయినారు ప్రిలిమ్స్లో. సో నేను ఇక్కడ చెప్తున్నది ఏంటి, నువ్వు రోజు ఒక టార్గెట్ పెట్టుకో. రోజు నీకు టార్గెట్ ఏంటి? డైలీ నేను 50 క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేస్తున్నాను అంటే నీకేమవుతుంది? సో 4,000 క్వశ్చన్స్ నేను ప్రాక్టీస్ చేయాలి. నేనేం చేస్తున్నాను? డైలీ 50 కొడుతున్నాను. 50 క్వశ్చన్స్ నేను ప్రాక్టీస్ చేస్తున్నాను. 50 క్వశ్చన్స్ నేను డైలీ ప్రాక్టీస్ చేస్తే నాకేమవుతుంది? 80 డేస్లో ప్రిలిమ్స్ అనేది అయిపోతుంది. అవునా? 80 days, దట్స్ ఇట్. నీకు ఇంకా టైం ఉందనుకో, మళ్ళీ రివిజన్ చేయి ఇదే క్వశ్చన్స్. ఇంకా టైం ఉందనుకో, ఇంకోసారి రివిజన్ చేయి. బుక్ చదువుకొని 10 సార్లు చదివినా కానీ ఉపయోగం లేదు. కానీ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ నువ్వు 3 సార్లు ప్రాక్టీస్ చేస్తున్నావు అంటే కంపల్సరీ నువ్వు ప్రిలిమ్స్ అనేది అయిపోతుంది. సో వాట్ ఈస్ మై టెక్నిక్ ఫర్ ప్రిలిమ్స్ ఎగ్జామ్లో నాకు 8 సబ్జెక్ట్స్ ఉన్నాయండి. పాలిటీ, హిస్టరీ, జాగ్రఫీ, ఎకానమీ, సైన్స్ అండ్ టెక్నాలజీ, కరెంట్ అఫైర్స్, యాప్టిట్యూడ్ అండ్ రీజనింగ్. ఫర్ ఎవరీ సబ్జెక్ట్ PYQs, కరెంట్ అఫైర్స్, టెస్ట్ సిరీస్ క్వశ్చన్స్ 500 to 600. దట్ ఈస్ మోర్ దెన్ ఎనఫ్. నాకు ఎందుకు అంటే ఐఎమ్ నాట్ ప్రిపేరింగ్ టు గెట్ 30 out of 30. నాకు 20 మార్క్స్ out of 30 వస్తే చాలండి. 20 into 30 అంటే నీకేమవుతుంది? ఈ సబ్జెక్ట్స్లో అంతా 4 సబ్జెక్ట్స్ ఉన్నాయి. పేపర్ 1లో ఉంది. పేపర్ 1లో 4 సబ్జెక్ట్స్ ఉన్నాయి. 4 into 20, పేపర్ 1లో 80 మార్క్స్ వచ్చాయి. సో సైన్స్ అండ్ టెక్నాలజీ అదేవిధంగా సైన్స్ అండ్ టెక్నాలజీ నుంచి 30 క్వశ్చన్స్, కరెంట్ అఫైర్స్ నుంచి 30, యాప్టిట్యూడ్ అండ్ రీజనింగ్ నుంచి 60. అర్థమవుతుందా? 60లో 40 + 40 ఇక్కడ కూడా 80 మార్క్స్, 160 మార్క్స్. యూ విల్ బి ద టాప్ ఆఫ్ దట్. ప్రిలిమ్స్లో కూడా నువ్వే టాప్ అవ్వు. అర్థమవుతుందా? ఇది స్టూడెంట్కి అర్థం కావట్లేదండి. నేను చెప్పాను చూసారా, PYQs, కరెంట్ అఫైర్ క్వశ్చన్స్, టెస్ట్ సిరీస్ క్వశ్చన్స్, ఆ 3 సర్కిల్స్ నువ్వు తెలుసుకోవడం కోసం ఇఫ్ యూ డోంట్ అటెండ్ మై ఓరియంటేషన్ సెషన్ యూ విల్ బి రియలైజింగ్ ఆఫ్టర్ 3 years. 3 సంవత్సరాల తర్వాత నువ్వు రియలైజ్ అవుతావు, అప్పుడు చేస్తుంటే బాగున్నావు, అప్పుడు చెప్పేవాడు ఉంటే బాగున్నావు. చెప్పినా కానీ అమలు చేయట్లేదండి. ఇక్కడ ప్రాబ్లం ఏంటవుతుందంటే స్టూడెంట్కి చెప్పినా కానీ, ఎందుకంటే సార్ నువ్వేమో డైరెక్ట్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయమంటున్నావు, ఇంతవరకు నేను కోచింగ్ తీసుకోలేదు, రివిజన్ చేయలేదు, బుక్కే చదవలేదు,
స్టాండర్డ్ బుక్ అంతకంటే చదవలేదు, కాబట్టి నువ్వు చెప్పిన టెక్నిక్ నేను ఎలా ఫాలో అయ్యేది అంటాడు స్టూడెంట్. అందుకోసమే నెక్స్ట్ దానికి ముందు చెప్పే ముందు మెయిన్స్ అప్రోచ్ ఏంటి, మెయిన్స్ అప్రోచ్ ఏమిటి, మెయిన్స్ ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి, మెయిన్స్ ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి అంటే ఇక్కడ ప్రతి సబ్జెక్ట్కి ఇక్కడ 50 PYQs చాలు, 50 PYQs చాలు. సో ఇక్కడ బై ద టైమ్ యు ఆర్ ప్రిపేరింగ్ సైమల్టేనియస్లీ ఫిలిమ్స్, ట్రై టు సీ, సే ఫర్ ఎగ్జాంపుల్ పాలిటీ చదువుతుంటే 500 క్వశ్చన్స్ ప్లస్ 50, వాట్ ఈస్ మెన్ బై 500, ఇది మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్, ఇవేమో మెయిన్స్ క్వశ్చన్స్. వీటిని క్వశ్చన్స్ తీసుకో, ఆల్రెడీ ఉన్న అడిగిన క్వశ్చన్లే తీసుకో, వాటికి సమాధానాలు ప్రిపేర్ అయ్యి సైమల్టేనియస్గా ఆన్సర్ రైటింగ్ చేయి. అట్లా నువ్వు చేస్తున్నావు అంటే ఫిలిమ్స్ మెయిన్స్ సైమల్టేనియస్గా ప్యారలల్గా నువ్వు ముందుకు వెళ్ళిపోతావు. అర్థమవుతుందా? నెక్స్ట్ నేను ఇంకేం చెప్పబోతున్నానంటే హౌ టు ప్రిపేర్ కరెంట్ అఫైర్స్. కరెంట్ అఫైర్స్ నువ్వు ఎలా ప్రిపేర్ అవ్వాలి అంటే కరెంట్ అఫైర్స్కి నేను డైలీ క్విజ్ పెడుతున్నాను సివిక్ సెంటర్లో, డైలీ 15 క్వశ్చన్స్ పెడుతున్నాను. వాటిని ప్రాక్టీస్ అయ్యి, దట్స్ ఇట్. వాటిని ప్రాక్టీస్ చేస్తా అంటే ఒక 3 months డైలీ 10 క్వశ్చన్స్ కరెంట్ అఫైర్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేస్తా. క్వశ్చన్స్ నుంచి కాన్సెప్ట్ నుంచి క్వశ్చన్ కాదండి. అవర్ అప్రోచ్ ఈస్ ఫ్రమ్ క్వశ్చన్ యూ నీడ్ టు నో ది కాన్సెప్ట్. సే ఫర్ ఎగ్జాంపుల్ ఎల్లినో గురించి నీకు క్వశ్చన్ ఇచ్చాడు, సూపర్ ఎల్లినో గురించి క్వశ్చన్ ఇచ్చాడు, ఇండియన్ ఓషన్ డైపోల్ గురించి క్వశ్చన్ ఇచ్చాడు, లేదు ఇన్ఫ్లేషన్ గురించి క్వశ్చన్ ఇచ్చాడు, మానిటరీ పాలసీ గురించి క్వశ్చన్ ఇచ్చాడు. ఇట్లాంటి క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు ఆల్రెడీ క్వశ్చన్ చూడండి, దాని వెనకాల ఉన్న కాన్సెప్ట్ నేర్చుకో. కాన్సెప్ట్ నుంచి నువ్వు క్లారిటీ తెచ్చుకున్నావు అంటే ఎక్కువ రోజులు గుర్తుంటుంది, ఎగ్జామ్లో కన్ఫ్యూజన్ రాదు, క్లారిటీ అనేది వస్తుంది, కాన్ఫిడెన్స్ అనేది వస్తుంది. అర్థమవుతుందా? సో దిస్ ఈస్ ద అప్రోచ్. ఇక్కడ సివిక్ సెంటర్లో నీకు ఫ్రెషర్స్కి బిగినర్స్కి మనం ఏం చేస్తున్నామంటే ఫిలిమ్స్ కమ్ మెయిన్స్ బ్యాచ్ అనేది స్టార్ట్ అవుతుంది. మెయిన్స్ బ్యాచ్ అనేది ఇప్పుడు అడ్మిషన్స్ జరుగుతున్నాయి. బ్యాచ్ అనేది మనకి 31st ఆగస్టు నుంచి క్లాసెస్ అనేది ఫౌండేషన్ క్లాసెస్ అనేది స్టార్ట్ అవుతున్నాయి. సార్ దీంట్లో మనం క్లాస్ వర్క్ ఎలా జరుగుతుంది అంటే మండే టు ఫ్రైడే డైలీ 5 hours క్లాస్ 8 AM to 10:30, again from 11 AM to 1:30. డైలీ 5 hours క్లాస్ అనేది ఉంటుంది. at 1:30 there will be a daily test. ఈ డైలీ టెస్ట్ ఏంటంటే PYQs ప్రాక్టీస్. నేను ఈరోజు కాన్సెప్ట్ చెప్పాను, ఫండమెంటల్ రైట్స్ చెప్పాను, దాని మీద PYQs అంతా నీకు డైలీ టెస్ట్ అనేది ఉంటుంది. దీనివల్ల ఏమవుతుందంటే నేను ఎంత చెప్పాను అనేది కాదు, నీకు ఎంత అర్థమైంది, ఎగ్జామ్స్లో ఆ టాపిక్ మీద ఆ క్వశ్చన్స్ ఏ విధంగా వచ్చాయనేది నువ్వు ప్రాక్టీస్ చేసుకోవాలి. క్లాస్ అయిపోయింది, క్లాస్ వింటూ ఏం చేసావు, రన్నింగ్ నోట్స్ రాసుకోవాలి. ఆ రన్నింగ్ నోట్సే నీ యొక్క రిఫరెన్స్ అవుతుంది. అది అయిపోయిన తర్వాత ఇమీడియట్గా నువ్వు చేయాల్సిన ప్రాక్టీస్ ఏంటంటే డైలీ టెస్ట్. నీకు డైలీ టెస్ట్లు 2 మార్కులే వచ్చాయి, ఇబ్బంది లేదు. రిమైనింగ్ 18 క్వశ్చన్స్ నువ్వు ప్రాపర్గా క్వశ్చన్ చూసి నీకెందుకు రాలేదు, క్లాస్లో చెప్పింది అర్థం కాలేదా, లేకపోతే సార్ అది స్కిప్ చేశాడా, లేకపోతే నీకు అర్థం కాలేదా, నీకు గుర్తు రాలేదా, ఆన్సర్లో కన్ఫ్యూజన్ ఉందా, ఇవంతా నీకు మళ్ళీ ఆ 20 క్వశ్చన్స్ డైలీ 20 to 25 క్వశ్చన్స్ డైలీ నువ్వు ప్రాక్టీస్ చేయాలి. నెక్స్ట్ ఎవ్రీ సాటర్డే నీకేమవుతుందంటే ఎవ్రీ సాటర్డే యుల్ బి హ్యావింగ్ అగైన్ MCQs ప్లస్ మెయిన్స్ టెస్ట్ 2:30 నుంచి 4:30 వరకు ఎగ్జామ్ అనేది ఉంటుంది. సో బ్లైండ్గా నేనేం చెప్తున్నానంటే మనం పెట్టే డైలీ టెస్ట్లు అదేవిధంగా వీకెండ్ టెస్ట్లు వర్క్ బుక్స్ అంటే మెయిన్స్ వర్క్ బుక్స్ ప్లస్ రివిజన్ టెస్ట్లు వీటిని నువ్వు ప్రాక్టీస్ చేస్తావంటే సర్వీస్ అనేది 100% అనేది వచ్చేస్తుంది. అంటే క్వశ్చన్స్ ద్వారా రివర్స్ ఇంజిన్ టెక్నిక్స్లో రివర్స్ అప్రోచ్లో నువ్వేం చేస్తున్నావంటే నువ్వు బ్యాక్ క్వశ్చన్స్ నుంచి కాన్సెప్ట్ అనేది బిల్డ్ చేస్తుంది. ఇది మనకి PCM క్లాసెస్ అబౌట్ ది ఓరియంటేషన్. I hope that you are understood about what is meant by reverse engineering technique. రివర్స్ ఇంజిన్ టెక్నిక్ నీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఈ టెక్నిక్గా నువ్వు ఫాలో అయితే నువ్వు అడిగా చూసారా సార్ ఈ రోజు నుంచి నేను కోచింగ్ తీసుకుంటే Group 1 కొట్టచ్చా అంటే ఇఫ్ యూ ఇంప్లిమెంట్ దిస్
ఇక్కడ నీకు పేపర్ మీద బోర్డు మీద చాలా సింపుల్గా కనిపిస్తుంది టెక్నిక్. బోర్డు మీద చాలా సింపుల్గా కనిపిస్తుంది, పీవైక్యూస్, కరెంట్ అఫైర్ క్వశ్చన్స్, టెస్ట్ సిరీస్ క్వశ్చన్స్. కానీ ఇంప్లిమెంటేషన్ చేసేటప్పుడే ఈ క్వశ్చన్స్ చూసినప్పుడు నీకు షాక్ అవుతావు. ఆ షాక్ అబ్జర్వ్ని నీకు తగ్గించడం కోసమే క్లాసెస్. అర్థమవుతుందా? డైరెక్ట్గా నీకు ఈ క్వశ్చన్స్ ఇచ్చి నువ్వు ప్రాక్టీస్ చేయగలిగితే వెల్ అండ్ గుడ్, కోచింగ్ అవసరం లేదు. కోచింగ్ ఎందుకు తీసుకుంటున్నావు? కోచింగ్ తీసుకోవడం వల్ల కొంత కాన్ఫిడెన్స్ వస్తుంది. కాన్సెప్ట్ ఆల్రెడీ ఫ్యాకల్టీ క్లాస్లో చెప్పాడు, నాకు అర్థమైంది, నేను నోట్స్ రాసుకున్నాను, కనీసం ఇప్పుడు క్వశ్చన్స్ తీస్తే నేను ప్రాక్టీస్ చేయగలను, సాల్వ్ చేయగలను అని ధైర్యం కోసము కోచింగ్. ఆర్ యు గెటింగ్ మై పాయింట్? సో ఇప్పుడు ఐఎమ్ గోయింగ్ టు షో దట్ సివిక్ సెంటర్లో నేను ఇంతకుముందు చెప్పాను చూసారా, డైలీ టెస్ట్లు ఏ విధంగా పెడుతున్నాము, వర్క్ బుక్స్ ఇవన్నీ ఏంటి అనేసి ఒకసారి గమనించినట్లయితే మనము డైలీ కరెంట్ అఫైర్స్ కూడా పెడుతున్నాం. డైలీ కరెంట్ అఫైర్స్ ఈరోజు చూడండి, ఈరోజు ఎంత డేటు? 24th ఆగస్ట్. 24th ఆగస్టు మనం ఇది కరెంట్ అఫైర్స్ పెడతాం. ఈ కరెంట్ అఫైర్స్ ఆల్మోస్ట్ 5 pages ఉంటుంది. నేషనల్, ఇంటర్నేషనల్, ఏపీ కరెంట్ అఫైర్స్, నేషనల్, ఇంటర్నేషనల్, ఏపీ కరెంట్ అఫైర్స్ చాలా ప్రిసైజ్గా కంటెంట్ అనేది ఇక్కడ ఇచ్చాం. ఇక్కడ నీకు ఇక్కడ క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే డైలీ కరెంట్ అఫైర్ క్విజ్ ఫ్రీగా నువ్వు చేసుకోవచ్చు, ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ఈ డాక్యుమెంట్ చదవవా నీ ఇష్టం, కానీ క్విజ్ మాత్రం ప్రాక్టీస్ చేయాలి. ఆ క్విజ్లో ఏముంటుంది? ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఉంటాయి, నేషనల్, ఇంటర్నేషనల్, ఆంధ్రప్రదేశ్, నేషనల్ పాలసీస్, స్కీమ్స్, ఇనిషియేటివ్, ప్లేసెస్, పర్సన్స్ అండ్ న్యూస్, రిపోర్ట్స్, ఇండిసెస్, అవార్డ్స్, ఇంపార్టెంట్ డేస్, స్పోర్ట్స్, సబ్జెక్ట్ స్పెసిఫిక్ ఇవన్నీ నీకు సో డైలీ నీకు కవర్ అవుతాయి. ఓకే, నెక్స్ట్ నీకు కింద ముందు చెప్పాను చూసారా, ఏమని చెప్పాను? మెయిన్స్ పీవైక్యూస్, మెయిన్స్ వర్క్ బుక్స్ మనం ఇస్తామనేసి. ఇక్కడ ఇఫ్ యూ లుక్ అట్ ది మెయిన్స్ వర్క్ బుక్స్, ఇది మనకి ఏపీకి సంబంధించి మనకి 13 వర్క్ బుక్స్ వీ హ్యావ్ రిలీజ్. 13 వర్క్ బుక్స్. ఈ 13 వర్క్ బుక్స్ చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ పేపర్ 2 తీసుకుంటే పేపర్ 2 సెక్షన్ సి ఏముంది సిలబస్లో? జాగ్రఫీ ఆఫ్ ఇండియా అండ్ ఆంధ్రప్రదేశ్, జాగ్రఫీ ఆఫ్ ఇండియా అండ్ ఏపీ. దీన్ని కలిపి మనం టోటల్గా 50 క్వశ్చన్స్ ఇచ్చాం. 50 క్వశ్చన్స్ విత్ రైటింగ్ స్పేస్. ఈ రైటింగ్ స్పేస్లో ఈ క్వశ్చన్స్లో నీకు గమనించినట్లయితే లుక్ అట్ ది ఫస్ట్ క్వశ్చన్. ఈ ఫస్ట్ క్వశ్చన్లో నీకు గమనించినట్లయితే క్వశ్చన్ ఇచ్చేస్తుంటాం, క్వశ్చన్ ప్రింట్ అయిపోయి ఉంటుంది, రాయడానికి రైటింగ్ స్పేస్ అనేది ఉంటుంది. సో లుక్ అట్ ది ఫస్ట్ క్వశ్చన్ ఏముంది? ఎక్స్ప్లెయిన్ ది ఫిజికల్ ఫీచర్స్ ఆఫ్ ఇండియా అండ్ ఆంధ్రప్రదేశ్, ఎస్పెషల్లీ ద మేజర్ ల్యాండ్ ఫార్మ్స్ అండ్ జాగ్రఫికల్ క్యారెక్టరిస్టిక్స్. ఇది సిలబస్లో ఏముంటుందంటే ఫిజికల్ ఫీచర్స్ ఆఫ్ ఇండియా, ఫిజికల్ ఫీచర్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అని ఉంటుంది. ఒక్కొక్క బుక్లో ఒక్కొక్క విధంగా ఇచ్చుంటాడు. నీకేంటి, నువ్వు ఇంత కంటెంట్ ఉందా, మొత్తం కంటెంట్ ఉందా అనేది కాదు. నాకు 10 నిమిషాల్లో 12 నిమిషాల్లో నువ్వు ఆన్సర్ రాసావా లేదా? ఆన్సర్ కూడా ఏంటి, 3 pages రాయగలగా. దానికోసం ఏంటి, ఈరోజు ఫిజికల్ ఫీచర్స్ ఆఫ్ ఇండియా అండ్ ఆంధ్రప్రదేశ్ అయిపోయింది అనుకోండి, నువ్వేం చేయాలి? రన్నింగ్ నోట్స్ ఒకసారి చూసుకొని, క్లాస్ నోట్స్ ఒకసారి చూసుకొని, ఇంకా కావాలంటే ఇక్కడ నేను మెయిన్స్ క్వశ్చన్స్ విత్ మోడల్ ఆన్సర్స్ ఇచ్చాను. ఈ మోడల్ ఆన్సర్స్లో ప్రెసైజ్గా నీకు కొంత ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఇదే పీవైక్యూస్కి వీ హ్యావ్ కంపైల్. లుక్ అట్ దిస్ వన్. ఈ క్వశ్చన్స్కి ఇది ఐ థింక్ ఇది పేపర్ 3 ఇది క్వశ్చన్స్ అంతా ఇక్కడ నీకు టాపిక్ వైజు యూనిట్ వైజు వీ హ్యావ్ కంపైల్ నాట్ ఓన్లీ ది క్వశ్చన్స్ అండ్ ఆల్సో మోడల్ ఆన్సర్స్. ఈ మోడల్ ఆన్సర్స్ చదివినప్పుడు నీకు మెయిన్స్ స్ట్రక్చర్ ఏ విధంగా రాయాలి, మెయిన్స్ స్ట్రక్చర్ ఇక్కడ చూడండి. ఫస్ట్ క్వశ్చన్ చూడండి, ఇది పాలిటీ క్వశ్చన్. ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా గ్రాంట్స్ సర్టన్ రైట్స్ టు సిటిజన్స్ అండ్ ఆల్సో ప్రొవైడ్స్ మెజర్స్ టు సేఫ్ గార్డ్ దెమ్. వాట్ ఆర్ ద కీ అరేంజ్మెంట్స్, కాన్స్టిట్యూషనల్ అరేంజ్మెంట్ టు ఎన్షూర్ ది ప్రొటెక్షన్ ఆఫ్ దిస్ రైట్స్. సో యూ కెన్ సీ ది మోడల్ ఆన్సర్ హియర్. ఈ మోడల్ ఆన్సర్ చదివిన తర్వాత నీకు ఎలా ఆన్సర్ రాయాలనేది నీకు కొంతవరకు ఒక 40% నీకు బ్రెయిన్లో అర్థమవుతుంది. దీంతో నువ్వు రన్నింగ్ నోట్స్ ప్లస్ ఈ మోడల్ ఆన్సర్ చదువుతున్నావు అంటే నువ్వు పెన్ను తీసుకొని పేపర్ మీద రాయగలవు. అది గెట్ మై పాయింట్. సో అప్పుడు నువ్వు రాస్తేనే నువ్వు ఎంత నాలెడ్జ్ ఉంది, ఎంత కంటెంట్ ఉంది, ఎంత సబ్జెక్ట్ ఉంది కాదండి. నాకు మెయిన్స్ మీద కనీసం 2 pages కాదండి, 3 pages కావాలి. అది ఎప్పుడు పాసిబుల్ అవుతుందంటే ఈ వర్క్ బుక్స్ అంతా నువ్వు కానీ కంప్లీట్ చేస్తావంటే, అగైన్ ఐఎమ్ సేయింగ్, ఈ 13 వర్క్ బుక్స్ నువ్వు కానీ కంప్లీట్ చేస్తే 100% కాదు 200% నువ్వు ఇంటర్వ్యూ కాల్ అనేది వస్తుంది. కొద్దిగా బెటర్గా, మిగిలిన వాళ్ళకంటే బెటర్గా ప్రెజెంటేషన్ చేసావు, హ్యాండ్ రైటింగో, ప్రెజెంటేషనో, డయాగ్రామ్స్ రాసేటప్పుడు కూడా నీట్ డయాగ్రామ్స్ నువ్వు కానీ రాయగలిగినావంటే, డయాగ్రామ్స్ కూడా నీట్గా రాయగలిగినావంటే నువ్వు అనుకున్న సర్వీసు, సో డిప్యూటీ కలెక్టర్ డిఎస్పీ అనేది నీకు సర్వీస్ వస్తుంది. ఇట్స్ అ ప్రెజెంటేషన్, దట్స్ ఇట్. అర్థమవుతుందా? నీకు ఇంత కంటెంట్ ఉంది, ఇంత నాలెడ్జ్ అనేది కాదని,
పెన్ను తీసుకొని పేపర్ మీద రాయాలి. అతను 4 సంవత్సరాల నుంచి ప్రిపేర్ అవుతున్న సీనియర్ ఆస్పిరెంట్స్ అయినా ఒక 4 క్వశ్చన్స్ రాయమని చెప్పు, సింపుల్గా వస్తాడు. సార్ నేను లాస్ట్ టైం మెయిన్స్ రాసినాను సార్, ప్రిలిమ్స్ రాశాను, ప్రిలిమ్స్ అవ్వలేదు, లేకపోతే గ్రూప్ 2 రాశాను, లేదు యూపీఎస్సీ 3 అటెంప్ట్స్ రాశాను, ప్రిలిమ్స్ అవ్వలేదు, ఇప్పుడు గ్రూప్ 1 రాయాలనుకుంటాను. అంటే ఫస్ట్ నేను ఇచ్చే యాక్టివిటీ ఏంటంటే ఒక 5 క్వశ్చన్స్ ఇచ్చేసి వీటికి ఆన్సర్స్ రాసుకోరా, రేపటికంతా రాసుకురామంటే రాడు. 4కి ఇచ్చినా అనుకో ఒక స్టూడెంటే వస్తాడు. అతను అనుకుంటున్నాడు నేను గ్రూప్ 1 రాయగలను, రాస్తాను, రాయాలి. బట్ ఇన్ రియాలిటీ ఈస్ నాట్ ఏ గ్రూప్ 1 ఆస్పిరెంట్. ఎందుకు అంటే ఇఫ్ యూ నాట్ ఏబుల్ టు రైట్ డైలీ 5 క్వశ్చన్స్, యు ఆర్ నాట్ ఏ గ్రూప్ 1 ఆస్పిరెంట్ ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్. ఇఫ్ యూ నాట్ ఏబుల్ టు రైట్ అట్లీస్ట్ 5 క్వశ్చన్స్, అంటే 5 క్వశ్చన్స్ అంటే ఏంటి, 5 into 3 పేజెస్, 10 to 15 పేజెస్ డైలీ నువ్వు కానీ రాయలేదంటే, 10 to 15 పేజెస్ నువ్వు కానీ డైలీ రాయలేదంటే, కైండ్లీ రియలైజ్ దట్ యు ఆర్ నాట్ ఏ గ్రూప్ 1 ఆస్పిరెంట్, యు ఆర్ ఏ గ్రూప్ 2 ఆస్పిరెంట్, అస్యూమింగ్ దట్ యూ కెన్ రైట్ గ్రూప్ 1. And you will realize after the exam, that's it. Group 1 boy, group 2 boy. Are you getting? Are you understanding my point? So that is the reality and demand of the exam, group 1 examination. ఈ పెయిన్ తీసుకునే వాళ్ళు, ఈ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉన్న వాళ్ళు మాత్రమే గ్రూప్ 1కి ప్రిపేర్ అవ్వండి, స్టార్ట్ చేయండి. నౌ అగైన్ ఐఎమ్ కమింగ్ టు ద బేసిక్ క్వశ్చన్, బిగినింగ్ క్వశ్చన్, ఫస్ట్ క్వశ్చన్. కెన్ ఐ ప్రిపేర్, కెన్ ఐ స్టార్ట్? ఐఎమ్ ఏ బిగినర్, నాకు ఇప్పటి వరకు ఏం తెలియదు సార్. ఈ చింత ఏమీ లేదండి, చింత ఏమి లేదు. కానీ టెక్నిక్ అనేది ఫాలో అవ్వాలి, స్ట్రాటజీ అనేది ఫాలో అవ్వాలి. గుడ్డిగా నువ్వు చదువుకుంటూ కూర్చొని ఎన్సీఆర్టీ, ఎస్సీఆర్టీ, ఆ బుక్, ఈ బుక్, అన్ని బుక్స్ చదువుకుంటూ కూర్చున్నావు అంటే ఇబ్బంది ఏం లేదు. ఇంకొక 3 నోటిఫికేషన్స్ వచ్చినా కానీ నువ్వు చదువుకుంటూ కూర్చుంటు. ఓకే, దట్స్ ఇట్ ఫ్రమ్ మై సైడ్. స్టిల్ మీకు ఇంకా నేను మనకి వర్క్ బుక్స్ గురించి చెప్పాను. ఈ వర్క్ బుక్స్ మనం తీసుకుని వచ్చిన మంచి ఇన్నోవేషన్ అండి. ఎందుకంటే ఇప్పుడు ధైర్యంగా చెప్తున్నా, 200% వర్క్ బుక్స్ కంప్లీట్ చేయి, నీకు సర్వీస్ అనేది వస్తుంది. ఇంకొక అప్డేట్, లేటెస్ట్ అప్డేట్ ఏంటంటే మనకి ఇది జాబ్ క్యాలెండర్లో వేకెన్సీస్ వచ్చాయి. దాంట్లో 10,000, తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను, 10,060 పోస్టులు ఉన్నాయి. దాంట్లో మనకి phase 1 నోటిఫికేషన్ టీచింగ్ జాబ్స్ ఆల్రెడీ నోటిఫై అయిపోయినాయి. నెక్స్ట్ phase 2లో మనకి గ్రూప్ 1 నోటిఫికేషన్, phase 3లో గ్రూప్ 2 అని చెప్తున్నారు. దాంట్లో నేను ఏం చెప్పబోతున్నానంటే ఏమేమి గ్రూప్ 1 వేకెన్సీస్ ఉన్నాయి. ఇది లాస్ట్ టైము మనకి గ్రూప్ 1కి వచ్చే కొందుకు ఇంక్రీజ్ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్. ఇంకా చెప్పాలంటే ఫస్ట్ టైం ఇచ్చినప్పుడు ఈ గ్రూప్ 1లో 149 మెన్షన్ చేయలేదు. ఎన్ని మెన్షన్ చేశారంటే 91 వేకెన్సీస్ అని చెప్పారు ఫస్ట్, 91 వేకెన్సీస్. కానీ ఇప్పుడు లేటెస్ట్ అప్డేట్ ఏంటంటే దెర్ ఆర్ 149. 2018లో మనకి 169 వేకెన్సీస్ ఇచ్చారు. దాని తర్వాత అంతా 100 దాటలేదు. ఇప్పుడు మాత్రం 150 వేకెన్సీస్ వస్తున్నాయి. ఇట్స్ ఎ గోల్డెన్ ఆపర్చునిటీ. ఎందుకు గోల్డెన్ ఆపర్చునిటీ అంటే మనకి డిప్యూటీ కలెక్టర్లు 11 ఉన్నాయి, మనకి డిఎస్పీలో 35 ఉన్నాయి. డిప్యూటీ కలెక్టర్లు ఎన్ని పోస్టులు ఉన్నాయి? 11, 11 అవుట్ ఆఫ్ 149. అండ్ సారీ, ఇది 36 వచ్చి మనకి డిఎస్పీలో ఉన్నాయి, సివిల్లో. అదేవిధంగా కమ్యూనికేషన్, మీరు ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ చేస్తుంటేనే ఇది స్పెషల్ ఎలిజిబిలిటీ, డిఎస్పీ కమ్యూనికేషన్. కానీ డిఎస్పీ కేటగిరీ 2 ఉంది చూసారా, సివిల్, అందరూ ఎలిజిబులే. సో డిప్యూటీ కలెక్టర్లు ఎన్ని ఉన్నాయి? 11 ఉన్నాయి. డిఎస్పీలు ఎన్ని ఉన్నాయి? 36 ఉన్నాయి. ఇవి కాకుండా మనకి సిటీఓలు 14 ఉన్నాయి. ఇది మున్సిపల్ కమిషనర్ గ్రేడ్ 2లో 12 ఉన్నాయి. ఇట్స్ ఎ గోల్డెన్ నోటిఫికేషన్. జనరల్గా ఇట్లాంటి నోటిఫికేషన్ ఎలక్షన్స్ ముందు ఇస్తున్నారు. మేబీ ఇప్పుడు లోకల్ బాడీ ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి మేబీ దే హ్యావ్ గివెన్ వన్ ఆఫ్ ది గుడ్ నోటిఫికేషన్. వెన్ ఇట్ కమ్స్ టు గ్రూప్ 2 కూడా, గ్రూప్ 2లో కూడా చాలా మంది స్టూడెంట్స్ లాస్ట్ టైం 900 వేకెన్సీస్ ఉన్నాయి కదా, ఈసారి తగ్గాయి, 673 ఉన్నాయి అనేసి అంటున్నారు. కానీ మీరు గమనించాల్సింది ఏంటంటే లాస్ట్ టైం 900 వేకెన్సీస్లో దాదాపు 300 వేకెన్సీస్ వచ్చి జూనియర్ అసిస్టెంట్, నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు. ఎన్ని? 900లో 300 వేకెన్సీస్ ఆర్ జూనియర్ అసిస్టెంట్. కానీ ఈ నోటిఫికేషన్లో నువ్వు జూనియర్ అనే పదమే లేదు, జూనియర్ అసిస్టెంట్ అనే పదమే లేదు. అంటే 673 వేకెన్సీస్లో నీకు ఆ 300 తీసేసిన నీకు డిప్యూటీ తహసీల్దార్ పోస్టులు వచ్చి 200 ఉన్నాయి. సో గ్రూప్ 2 వాళ్ళకి చెప్తున్నాను, జస్ట్ ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్. గ్రూప్ 2లో మనకి 673 వేకెన్సీస్ ఉన్నాయి చూసారా ఈ డాక్యుమెంట్లో.
673 total group 2 673 group 2 services. So DPT Tahsildar, which is executive cadre, gazetted cadre, 200 vacancies ఉన్నాయి. సో ఇంకా చెప్పాలంటే ఏసీటీఓ ఇది కూడా మనకి చాలా మంచి పోస్ట్ అండి. సిటిఓ తర్వాత కింద మనకి ఏసీటీఓ వస్తారు. నెక్స్ట్ ఇంకా మనకి సబ్ ఇన్స్పెక్టర్లు వచ్చి 25 ఉన్నాయి. సబ్ రిజిస్ట్రార్లు వచ్చి 7 ఇచ్చాడు. ఏఎస్ఓ అంటే అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్స్ అంతా కలిపితే 4 + 59 + 8 ఆల్మోస్ట్ ఇక్కడ కూడా మనకి 70 దాకా మనకి ఏఎస్ఓలు ఉన్నాయి. నీకు జూనియర్ అసిస్టెంట్ అనే పదం లేదని చెప్పాను చూసారా, ఈ జూనియర్ అసిస్టెంట్ పదమే లేదు చూసుకుని ఎక్కడైనా గ్రూప్ 2 విచ్ వాజ్ ఏ నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్ట్, గెజిటెడ్ ఆఫీసర్ కాదు. ఎందుకు అంటే మనకి ఇప్పుడు సచివాలయం సిస్టమ్ ఉంది చూసారా, సచివాలయం సిస్టంలో వాళ్ళంతా ప్రమోషన్స్ లో జూనియర్ అసిస్టెంట్కి ఇవ్వాలనేసి ఒక ప్రపోజల్ ఉంది. దేర్ఫోర్ రాబోయే నోటిఫికేషన్స్ లో డైరెక్ట్ గా జూనియర్ అసిస్టెంట్ వేకెన్సీస్ ఉండకపోవచ్చు. సో ఇప్పుడున్న నోటిఫికేషన్ గ్రూప్ 2 అయినా గ్రూప్ 1 అయినా నన్ను అడిగితే మాత్రం ఇట్స్ వెరీ వెరీ గుడ్ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ ఫర్ ద అప్కమింగ్ నోటిఫికేషన్. స్టిల్ మీకు ఇంకేమైనా డౌట్ ఉన్నా మీరు నాతో మాట్లాడాలనుకున్నా మనకి క్లాస్ రూమ్ ప్రోగ్రామ్స్ బిగిన్ అయ్యి అడ్మిషన్స్ అవుతున్నాయి. ఇది మీరు ఆఫ్లైన్లో అయినా జాయిన్ అవ్వచ్చు, లైవ్లో క్లాసెస్ అయినా అటెండ్ అవ్వచ్చు, లేదు రికార్డెడ్ క్లాసెస్ అయినా మీరు వినవచ్చు. రికార్డెడ్ అంటే ముందు రికార్డెడ్ కాదండి, ఇప్పుడు నేను చెప్తున్నాను చూసారా, ఇదే క్లాసెస్ నీకు వితిన్ 24 అవర్స్లో లేటెస్ట్ 24 అవర్స్లో మనము అప్లోడ్ చేస్తున్నాము, యాప్లో అప్లోడ్ చేస్తాము. నీకు ట్యాబ్లో చూసుకోవచ్చు, కంప్యూటర్లో చూసుకోవచ్చు, మొబైల్లో చూసుకోవచ్చు, యాప్లో అయినా చూసుకోవచ్చు. ఓకే, సో స్టిల్ ఇఫ్ యూ వాంట్ టు స్పీక్ విత్ మీ ఫీల్ ఫ్రీ టు కాంటాక్ట్ 7013495019. ఈ నెంబర్కి మీరు కాల్ చేయండి, మెసేజ్ చేయండి. గెట్ ఇట్ క్లారిఫై చేసుకోండి, డౌట్స్ క్లారిఫై చేసుకోండి. మీకు కాన్ఫిడెన్స్ ఉంటేనే జాయిన్ అవ్వండి. దట్స్ ఇట్. ఐ విష్ ఆల్ ద బెస్ట్. మీరు ఎవరైనా నాతో ఇప్పుడు మాట్లాడాలనుకుంటే ఫస్ట్ ఆన్లైన్ డౌట్స్ తీసుకుంటాను, దాని తర్వాత ఐ విల్ టేక్ ఆఫ్లైన్. మిస్టర్ డిసి, వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు కన్వే ఇస్ దట్ ఇక్కడ మనకి కాంప్రహెన్సివ్గా జిఎస్ అనేది కవర్ అవుతుందండి. కీపింగ్ ఇన్ ఏపీ గ్రూప్ 1 సిలబస్. కొంత సిలబస్ ఉంటుంది మనకి. యూపీఎస్సీలో ఎథిక్స్ పార్ట్ తీసుకున్నాం అనుకోండి, ఎథిక్స్ పార్ట్ మనకి ఇక్కడ జనరల్గా ఎథిక్స్ పార్ట్ అనేది ఒక సెక్షనే ఉంది, ఒక యూనిట్ మాత్రమే ఉంది ఏపీ గ్రూప్ 1లో. అదే మనకి యూపీఎస్సీ తీసుకున్నాం అనుకో, ఎథిక్స్ పేపర్ అనేది, జిఎస్ పేపర్ అనేది 250 మార్క్స్ ఉంది. అంత కాంప్రహెన్సివ్గా మనకి ఇక్కడ కొన్ని సెక్షన్స్ అనేది కవర్ అవ్వు, రిమైనింగ్ అంతా మీరు చదువుకోవచ్చు. దిస్ ఇస్ మోర్ దెన్ ఎనఫ్ ఫర్ యూపీఎస్సీ. ఓకే, పీసీఎం బ్యాచ్లో మీరు ఎంసీక్యూస్ కాన్సెప్ట్ అప్రోచ్ ఉంటుందా, లేదా కాన్సెప్ట్ ఆర్డర్లో కాంప్రహెన్సివ్గా ఉంటుంది? సో సిలబస్ అనేది టెంటేటివ్గా తీసుకుంటామండి. సిలబస్ టెంటేటివ్గా తీసుకుంటూ సిలబస్లో ఉన్న ప్రతి టాపిక్ కవర్ అవుతుంది. దానితో పాటు ప్రతి టాపిక్ యూ విల్ బి కవరింగ్ ఇన్ ద కంటెక్స్ట్ ఆఫ్ రివర్స్ ఇంజనీరింగ్ టెక్నిక్. అంటే నేను ఈరోజు నీకు 2 అవర్స్ క్లాస్ చెప్పాను, నేను ఇప్పుడు చెప్పిన 1 అవర్ క్లాస్ అనేది నువ్వు ఈ 1 అవర్ క్లాస్ ఎగ్జామ్ ఓరియంటెడ్లోనే చెప్తాను. నాకు 20 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉందా, 30 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉందా, డజంట్ మ్యాటర్. నేను చెప్పింది ఎగ్జామ్కి సరిపోతుందా లేదా, దట్స్ మై థంబ్ రూల్. సో కాంప్రహెన్సివ్గా క్లాస్ నోట్స్ అనేది కాంప్రహెన్సివ్గా నువ్వు క్లాస్ నోట్స్ రాసుకొని పీవైక్యూస్ చదివి ప్రాక్టీస్ చేసుకుంటూ పోతే అదే సరిపోతుందండి. మళ్ళీ నువ్వు ఆ బుక్ ఈ బుక్ చదవాల్సిన అవసరం లేదు. ఓకే, పీవైక్యూసే నీ యొక్క నోట్స్. పీవైక్యూస్ ఫర్ ఎగ్జాంపుల్ డైలీ పీవైక్యూస్ పెడుతున్నానని చెప్పాను చూసారా, 25 క్వశ్చన్స్. ఆ 25 క్వశ్చన్స్ అంతా మనం స్పైరల్ చేసుకోవాలి. అంటే ఒక వారంలో చూడండి, ఒక 1 వీక్లో నీకు ఎన్ని క్వశ్చన్స్ వస్తాయి చూడండి. 1 వీక్ నువ్వు గమనించినట్లయితే 1 వీక్లో నీకు క్వశ్చన్స్, 1 వీక్లో నీకు ఎన్ని క్వశ్చన్స్ వస్తాయంటే 1 వీక్లో ఎన్ని క్వశ్చన్స్ అంటే డైలీ క్వశ్చన్స్ పీవైక్యూస్ 1 వీక్లో పీవైక్యూస్ డైలీలో 25 into 5 125 పీవైక్యూస్. కరెంట్ అఫైర్ క్విజ్. ఈ కరెంట్ అఫైర్ క్వశ్చన్ ప్రతిరోజు 15, మండే టు సాటర్డే. ఇది ఇక్కడ ఒక 90 క్వశ్చన్స్. నెక్స్ట్ వీకెండ్ టెస్ట్లో నీకు 50 ఎంసీక్యూస్ ప్లస్ 5 మెయిన్స్ క్వశ్చన్స్. ఇక్కడ కూడా 5 అంటే మొత్తం 5
250 ఎంసీక్యూస్ అనేది నువ్వు ప్రాక్టీస్ చేస్తున్నావు. నెక్స్ట్ వర్క్ బుక్స్ ఉన్నాయి చూసారా, వర్క్ బుక్స్ అనేది నువ్వు జాయిన్ అయినప్పుడు ఇప్పుడైనా తీసుకోవచ్చు. వర్క్ బుక్స్లో నీకు మొత్తం 13 వర్క్ బుక్స్, 13 into 50 క్వశ్చన్స్. ఇక్కడ ఎన్ని క్వశ్చన్స్ నీకు? ఆల్మోస్ట్ 650 ఎంసీక్యూ మెయిన్స్ క్వశ్చన్స్ ఇక్కడ నువ్వు ప్రాక్టీస్ చేస్తావు. వీటిని ప్రాక్టీస్ చేసుకొని ప్రెసైజ్ నోట్స్ నువ్వు కానీ చేసుకోగలిగితే అదే నీ యొక్క నోట్స్, అదే నీ యొక్క రెఫరెన్స్, అదే నీ యొక్క నిన్ను రిజల్ట్ తీసుకోవడానికి ఉపయోగపడే సాధనం. అర్థమైందా? సో క్విక్గా ఐ విల్ టేక్ అప్ అదర్ క్వశ్చన్స్. 1C. నోటిఫికేషన్ ఈజ్ ఎక్స్పెక్టెడ్ ఇన్ సెప్టెంబర్, ప్రిలిమ్స్ ఎక్స్పెక్టెడ్ ఇన్ నవంబర్. సో నవంబర్ కల్లా ప్రిలిమ్స్ సిలబస్ అవుద్దా? అగైన్ ఐఎమ్ సేయింగ్ దట్ ప్రిలిమ్స్ సిలబస్ అనేది ఫస్ట్ కంప్లీట్ చేస్తాము. ఎందుకంటే ప్రిలిమ్స్లో మనకి హిస్టరీ, జాగ్రఫీ, ఎకానమీ, పేపర్ 2 ఉంది చూస్తారు, పేపర్ 2 మెంటల్ ఎబిలిటీ, ఇవంతా ప్రిలిమ్స్ సిలబస్ కంప్లీట్ చేస్తాము. సో మెయిన్స్ సిలబస్ అనేది సో విల్ టేక్ మినిమం 3 months. యాజ్ పర్ ద డేట్స్ అనేది 5 hours కాస్త ఇంకొక 2.5 hours ఇఫ్ రిక్వైర్డ్ వి మే ఇంక్రీజ్. ఇఫ్ నోటిఫికేషన్లో మనకు కానీ డేట్స్ ఇచ్చినారనుకోండి, దాని ప్రకారం అడ్జస్ట్ అవుతుంది. డేట్స్ ఇవ్వలేదంటే దాని అర్థం ఏంటంటే 8 months ఎగ్జామ్ అనేది స్ట్రెచ్ అవుతుంది. ఓకే, యాజ్ పర్ ద నోటిఫికేషన్ ఇట్ విల్ బి స్ట్రెచ్డ్. ఇప్పుడు వంశీ ఇంకొక క్వశ్చన్ అడిగాడు. వర్క్ బుక్స్ రూల్డ్ పేజెస్ ఉంటాయి ఏపీపీఎస్సీ ఫార్మేట్లో. ఇప్పుడు రూల్ బుక్ లేదండి. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, వంశీధర్ రెడ్డి ఇప్పుడు రూల్ బుక్ తీసేస్తారు. ఇప్పుడు మనకి ప్లెయిన్ బుక్కే ఉంది. ముందుండేది 23 నోటిఫికేషన్ ముందు రూల్డ్ బుక్ ఉండేది, ఇప్పుడు రూల్డ్ బుక్ కాదు, అన్రూల్డ్ బుక్. వంశీధర్, సో వాట్ ఆర్ ద బుక్స్ యూఆర్ ఫాలోయింగ్ సార్? భార్గవి రెడ్డి, ఇక్కడ బుక్స్ ఇక్కడ ఇదేంటంటే ఇట్స్ జస్ట్ లైక్ ప్రిపేరింగ్ మల్టిపుల్ సోర్సెస్ నుంచి ప్రిపేర్ అవ్వాలండి. ఆ మల్టిపుల్ సోర్సెస్ పీవైక్యూస్. ఓకే, పీవైక్యూస్ నువ్వు ప్రాక్టీస్ చేసినావు అంటే ఆటోమేటికల్గా కావాల్సిన సోర్సెస్ అంతా వచ్చేస్తుంది. సో నువ్వు ఎన్సీఆర్టీ చదువుతావా, ఎస్సీఆర్టీ చదువుతావా, లేకపోతే తెలుగు అకాడమీ చదువుతావా, లేకపోతే ఇంకొక ఆథర్ బుక్ చదువుతావా? డోంట్ గో ఇన్ దట్ ట్రాప్. ఆ ట్రాప్లోకి వెళ్ళొద్దని. నువ్వు ఎప్పుడు చదువు ఉండాలా? ఈ ఎన్సీఆర్టీ, ఎస్సీఆర్టీ, తెలుగు అకాడమీ బుక్స్ డిగ్రీ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ అప్పుడు చదువుకొని ఉండాలి. డిగ్రీ అయిపోయిన తర్వాత ఇప్పుడు నోటిఫికేషన్ వచ్చేటప్పుడు ఆ బుక్స్ అంతా పట్టుకొని వాటిని చదివినావంటే నీకు ఇంకో 3 years అయినా కానీ ఒక రీడింగ్ కూడా కంప్లీట్ అవ్వదు. వాట్ ఈస్ మై రిఫరెన్స్ బుక్? పీవైక్యూస్. మార్కెట్లో దొరికే ఏ పీవైక్యూస్ అయినా సబ్జెక్ట్ వైజ్ యూ టేక్ ఇట్, ప్రాక్టీస్ ఇట్. కోటా చెప్పాను కదా, ప్రిలిమ్స్కి అయితే 500, మెయిన్స్కి అయితే 50. ఓకే, సబ్జెక్ట్ వైజ్ డూ ఇట్, యూ విల్ గెట్ సర్వీస్. దట్స్ ఇట్, సింపుల్ ఆన్సర్. ఐఎమ్ ఏ సాఫ్ట్వేర్ వర్కింగ్ ప్రొఫెషనల్ విత్ 15 years, Krishna. Now I am focusing on crack prelims with daily 4 to 5 hours of preparation. Is it possible to crack Group 1 exam with 1 year preparation for 2027, 2028? I already visited Ashok Nagar branch for inquiry. Krishna, I have been telling that మీకు ఇక్కడ టైం అనేది కన్స్టెంట్ ఫ్యాక్టర్. హౌ మచ్ టైం మీరు 4 to 5 hours చెప్తున్నారు. ఇఫ్ జాబ్ ఈజ్ నెససరీ, మీరు జాబ్ చేస్తూ ప్రిపేర్ అవ్వాలంటే మీకు క్వాలిటీ టైం 4 to 6 hours ఉంటే యూ కెన్ కంటిన్యూ, దెర్ ఇస్ నో డౌట్ ఇట్ అన్. కానీ ఇక్కడ అప్రోచ్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. అప్రోచ్ ఏం చెప్పాను? ప్రిలిమ్స్ అనుకో, పాలిటీ ఉంది, పాలిటీకి 500 కాన్సెప్ట్స్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ అయ్యి 50 మెయిన్స్ క్వశ్చన్స్ ఆన్సర్స్ ప్రాక్టీస్ అయ్యి ఆ పద్ధతిలో నువ్వు వెళ్ళు కంప్లీట్ చేసినావు అంటే ఈ రాబోయే నోటిఫికేషన్ కూడా నీకు ప్రిలిమ్స్ అయిపోయి మెయిన్స్ అవ్వచ్చు. ఎందుకంటే వర్కింగ్ ప్రొఫెషనల్స్కి కొంత మెచ్యూరిటీ లెవెల్స్ ఉంటుంది, ప్రజెంటేషన్ స్కిల్స్ బెటర్గా ఉంటాయి, థింకింగ్ ఆస్పెక్ట్స్ బెటర్గా ఉంటాయి. ఓన్లీ థింగ్ లిమిటేషన్ ఫర్ యూ ఈస్ ద టైం అవైలబిలిటీ. ఇఫ్ పాసిబుల్ ప్రిలిమ్స్ అయిపోయిన తర్వాత మీరు ఏమైనా లీవ్ తీసుకొని మీరు కానీ ప్లాన్ చేసుకుంటే ఇది కూడా మీకు ముందుకెళ్ళిపోవచ్చు. 1+ మెయిన్స్ టెస్ట్ సిరీస్లో టెస్ట్ విత్ ఎక్స్ప్లెనేషన్ ఉంటుందా? ఎక్స్ప్లెనేషన్ ఉంటుందండి, కరెక్షన్ ఉంటుంది, ఫీడ్బ్యాక్ కూడా ఉంటుంది. సో ఎంఈఓ కంబాదూర్, మీకు ఇంతకుముందు నెంబర్ ఇచ్చాను కదా, సో జస్ట్ కాంటాక్ట్ టు ఫీజ్ డీటెయిల్స్ 7013495019 7013495019. సిఎస్ అండ్ వంశీధర్, మెంటర్షిప్ అంటే ఎవ్రీ సాటర్డే యూ కెన్ ఇంటరాక్ట్ విత్ ద మెంటర్. సో నాతో అయినా ఇంటరాక్ట్ అవ్వచ్చు, ఫ్యాకల్టీతో అయినా ఇంటరాక్ట్ అవ్వచ్చు. మీకు ఏదైనా డౌట్ ఉంటే పర్టికులర్గా మెయిన్స్ మెంటర్షిప్ ఉంటుంది. ప్రిలిమ్స్ ఎందుకంటే ప్రిలిమ్స్లో మీరు ఎంసీక్యూస్ ప్రాక్టీస్ చేసుకుంటూ వెళ్తే మీరు ముందుకు వెళ్ళిపోతారు. కానీ మెయిన్స్లో రకరకాల డౌట్లు వస్తాయి. ఇంట్రడక్షన్ సరిపోతుందా, కంక్లూజన్ ఇదేనా, ఇంకా ప్రజెంటేషన్ ఎలా చేయాలి, నేను రాసింది సరిపోతుందా, ఇట్లాంటి కన్వెన్షనల్ క్వశ్చన్స్, రిపీటెడ్ క్వశ్చన్స్ ఉంటాయి.
ఫస్ట్ మీకు 1-to-1 interactions లో if you are having any doubts, you can book 1-to-1 slot and you can interact with the faculty or director. సో భార్గవ్ రెడ్డి, డోంట్ డూ దట్ మిస్టేక్. గ్రూప్ 1 గ్రూప్ 2లో సేమ్ అప్రోచ్ ఉంటుందా అంటే ఇక్కడ టైం కన్స్టెంట్ వల్లనే నేను చెప్తున్నా. టైం కన్స్టెంట్ వల్లనే డోంట్ సైమిల్టేనియస్లీ ప్రిపేర్ గ్రూప్ 1 గ్రూప్ 2 టుగెదర్. ఓన్లీ థింగ్ ఏంటంటే మనకి డేట్స్ క్లాష్ అయిపోతాయి. సే ఫర్ ఎగ్జాంపుల్ గ్రూప్ 1 మెయిన్స్ డేట్ ఇచ్చాడు, గ్రూప్ 1 మెయిన్స్ ముందైనా ఉండొచ్చు, గ్రూప్ 2 మెయిన్స్ తర్వాత అయినా ఉండొచ్చు. అప్పుడు నీకేంటి, ఏదో ఒకటి స్కిప్ చేయాలి. ఇప్పుడు అంతా చదువుతావు, ఇప్పుడు సైమిల్టేనియస్గా చదువుతావు, ప్యారల్గా చదువుతావు, బట్ బికాస్ ఆఫ్ డేట్స్ క్లాషింగ్ అంటే నీకేంటి, గ్రూప్ 2 మెయిన్స్ ఫస్ట్ అయిపోయింది అనుకో, గ్రూప్ 1 మెయిన్స్కి నీకు ఒక 3 months ఉంటే రెండింటిని చదువుకోవచ్చు. లేదు గ్రూప్ 1 మెయిన్స్ అయిపోయింది, గ్రూప్ 2 మెయిన్స్కి ఇంకొక 2 months ఉంది, అప్పుడు 2 రాయొచ్చు. ఇక్కడ ఏమవుతుందంటే డేట్స్ క్లాష్ అవుతాయి. డేట్స్ క్లాష్ అవ్వడం వల్లనే ఫస్ట్ నుంచే తెలియకుండా స్టూడెంట్ ఈ అప్రోచ్లో వెళ్ళి లాస్ట్లో అంటే మెయిన్స్ ముందు అదా ఇదా ఒకటే ఫోకస్ చేస్తారు. అందుకోసం ఇప్పటి నుంచి నేను ఏం చెప్తానంటే యూ టార్గెట్ 1 exam, యూ ఫోకస్ ఆన్ 1 exam. ఇఫ్ టైమ్ ఈజ్ ఫ్లెక్సిబుల్, ఇఫ్ టైమ్ ఈజ్ అవైలబుల్, యూ కెన్ రైట్ అదర్ ఎగ్జామ్, దట్స్ ఇట్. సే ఫర్ ఎగ్జాంపుల్ మై టార్గెట్ ఈజ్ గ్రూప్ 1. నా టార్గెట్ గ్రూప్ 1 అంటే గ్రూప్ 1 మెయిన్స్ పేపర్ 5 అయ్యేంత వరకు గ్రూప్ 2 గురించి నేను పట్టించుకోను, వెళ్ళి ప్రిలిమ్స్ రాస్తాను, ప్రిలిమ్స్ అవుతుంది. అప్పుడు నీకు నా మెయిన్స్ అయిపోయిన తర్వాత గ్రూప్ 2 మెయిన్స్కి నేను ఫోకస్ చేస్తాను. అసలు దట్ మై టార్గెట్ ఈస్ గ్రూప్ 2. గ్రూప్ 2 మెయిన్స్ అయ్యేంత వరకు నా టార్గెట్ ఆ ఆబ్జెక్టివ్ మోడ్లోనే ఉండాలి, ఆ మోడ్లోనే ఉండాలి. అప్పుడు నీకు గ్రూప్ 2 మెయిన్స్ అయిపోయిన తర్వాత గ్రూప్ 1 మెయిన్స్కి టైం ఉంటే ఇఫ్ దెర్ ఈస్ అట్లీస్ట్ 40 days, యూ కెన్ డూ బోత్. ఓకే, దట్ ఈస్ ద ఓన్లీ రీజన్ దట్ ఐ బీన్ టెల్లింగ్ ఫోకస్ ఆన్ 1 exam. ఎస్ అండి, ముందు బ్యాచ్కైనా మీరు అడ్మిషన్ తీసుకోవచ్చు భార్గవ్ రెడ్డి, దెర్ ఇస్ నో ఇష్యూ. ఒక లెటర్ రాసి పంపించండి, మీకు ముందు బ్యాచ్ యాక్సెస్ కావాలంటే యూ కెన్ గెట్ ద ప్రీవియస్ బ్యాచ్ వీడియోస్ ఆల్సో. ఎస్ అండి, సో దట్స్ వాట్ ఐ బీన్ టెల్లింగ్ మిస్టర్ డీసీ, ఐ బీన్ టెల్లింగ్ దట్ వన్ కాన్సెప్ట్. నేను మానిటరీ పాలసీ చెప్తున్నాను అనుకో, మానిటరీ పాలసీలో ఉన్న కాన్సెప్ట్ అంతా చెప్పేస్తాం, రెపో రేటు, రివర్స్ రెపో రేటు, మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ, ఇవన్నీ చెప్పేస్తాం. ఇవన్నీ చెప్పేసినప్పుడు నీకు ఆటోమేటిక్గా నీకేమనిపిస్తుంది, సో క్వశ్చన్స్ కాన్సెప్ట్ అనేది ఒకసారి వినేసి ఉంటావు, చెప్పేసి ఉంటాను. అప్పుడు నీకు పీవైక్యూస్ తీసుకొని ప్రాక్టీస్ చేసినప్పుడు నీకు రీఎన్ఫోర్స్ అవుతుంది, కాన్సెప్ట్ అర్థమైందా, గుర్తొచ్చిందా, నువ్వు కన్ఫ్యూజన్ అయ్యావా, అప్పుడు నీకు క్లారిటీ అనేది, కాన్సెప్టువల్ క్లారిటీ అనేది వస్తుంది. దట్స్ వై ద క్లాసెస్ అండ్ పీవైక్యూస్ సైమిల్టేనియస్లీ విల్ ఎన్రిచ్ యువర్ కాన్సెప్చువల్ నాలెడ్జ్. అదే మానిటరీ పాలసీ మీద ఆర్బీఐ మీదకి వెళ్ళామనుకో, వాడు 300 పేజీలు ఇచ్చింటాడు మానిటరీ పాలసీ మీద, ఆ 300 పేజీలు చదువుతావా? చదవు. ఆ మానిటరీ పాలసీ మీద నీ క్వశ్చన్స్ ఏంటి, మానిటరీ పాలసీ ఫ్రేమ్వర్క్ అంటే ఏంటి, మానిటరీ పాలసీ ఫ్రేమ్వర్క్ కమిటీలో ఎంతమంది ఉంటారు, అది ఇచ్చే ఫంక్షన్స్ ఏంటి, దాంట్లో నీకు ఈ రెపో రేటు, రివర్స్ రెపో రేటు, మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ, ఇవంతా వాటి మీద క్వశ్చన్స్ ఏ విధంగా ఇచ్చారనేది నీకు తెలుస్తుంది. సో ఇఫ్ యూఆర్ ఫ్రమ్ ఐఐటి, మీకు ఆప్టిట్యూడ్ అండ్ రీజనింగ్ పార్ట్ నువ్వు బెటర్గా చేయగలుగుతున్నా అంటే, సో వాట్ యూ హ్యావ్ టు సీ ఈస్ దట్ ఆ పీవైక్యూస్ ఉన్నాయి చూసారా, 60 questions ఉన్నాయి చూసారా, ఆ 60 questions-లో నీకు ఆల్రెడీ పీవైక్యూ కాన్సెప్ట్స్ అంతా ప్రాక్టీస్ చేసుకొని ఈ పేపర్ 1లో, ప్రిలిమ్స్ పేపర్ 1లో మనకున్న 4 సబ్జెక్ట్స్ పాలిటీ, హిస్టరీ, జాగ్రఫీ, ఏదైతే ఎకానమీ ఉందో వాటిని కూడా నువ్వు కానీ చదివితే, ఎందుకంటే అదే సబ్జెక్ట్స్ కదా మళ్ళీ మెయిన్స్లోకి వస్తున్నాయి. సో దేర్ఫోర్ ప్రిలిమ్స్ అనేది నీకు ఇబ్బంది రాదు. బట్ అట్ ద సేమ్ టైం మనకి ఈ 5 సబ్జెక్ట్స్ అని చెప్తున్నాను చూసారు, పాలిటీ, హిస్టరీ, జాగ్రఫీ, ఎకానమీ, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఇవి ప్యారలల్గా నువ్వు చదివితేనే, ఇప్పటి నుంచి చదివితేనే మెయిన్స్లో నువ్వు బ్యాలెన్స్ చేయగలవు. ఏం చెప్తున్నాను, ఫర్ ఎగ్జాంపుల్ ఎకానమీ చదువుతున్నాను, నేను చెప్తున్న సింపుల్ టెక్నిక్ ఏంటి, ఎకానమీ మీద ఒక 500 ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చెయ్యి, దాని మీద ఒక 50 మెయిన్స్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ అయ్యి, దట్ ఈస్ మోర్ దాన్ ఎనఫ్. I hope I have answered all the questions. Thank you students for asking me relevant questions, and it's very valuable and enriching session. Still, if you are having any doubts and clarifications, I have given the number 7013495019. You want to speak, if you want to speak with me directly, you can book the slot. నేను అవైలబిలిటీలో ఉంటాను, మీతో 1-to-1 ఇంటరాక్ట్ అవుతాను. లేదు ఫీజు డైరెక్ట్గా నాకు ఫీజు ఎంత, ఎప్పుడు జాయిన్ అవ్వాలి, ఎలా పే చేయాలి, వీటికన్నిటికంతా కూడా ఈ నెంబర్కి కాల్ చేయండి. ఓకే.
కొన్ని క్వశ్చన్స్ మీరు మాట్లాడాలని హ్యాండ్ రైజ్ చేశారు. నా విల్ టేకప్ క్వశ్చన్స్. జీపీ చెల్లూరు, ప్లీజ్ ఆస్క్ యువర్ క్వశ్చన్. మిమ్మల్ని అన్మ్యూట్ చేశాను, అడగండి. సార్ అంటే ఫిలిమ్స్ గ్రామ పంచాయతా? అవును సార్, అవును సార్. చెప్పండి. సార్ అది ప్రిలిమ్స్ సిలబస్ ఓల్డ్ సిలబస్ ఉంటుంది సార్, లేకపోతే ఏమన్నా సిలబస్ మారే అవకాశం ఏమైనా ఉందా సార్? సో దెర్ ఈస్ వన్ ప్రపోజల్ విచ్ ఈస్ యాక్టివ్లీ గోయింగ్ ఇన్ ద సోషల్ మీడియా. ఎస్ సార్. ఇప్పుడు ప్యాటర్న్స్ మారడం అనేది 90% తక్కువ పాసిబిలిటీస్ అండి. ఒకవేళ ఓకే. మారినా కానీ ముందు మనకున్న అప్డేట్ ఏంటంటే 2 పేపర్లను కలిపి సింగిల్ పేపర్గా చేస్తారు అన్నారు. ఎస్ సార్, ఎస్ సార్. సో అదే సిలబస్ ఉంటుంది, వెయిటేజ్ తగ్గుతుంది అంతే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి పేపర్ 1 పేపర్ 2 రెండు కలిపితే ఇప్పుడు 240 క్వశ్చన్స్ ఉన్నాయి. ఎస్ తెలంగాణలో సార్. ఏం చేస్తాడు, అదే సిలబస్ని 150 క్వశ్చన్స్ ఇచ్చాడు. ఓకే సార్, ఓకే. దానివల్ల అడ్వాంటేజ్ ఏమవుతుందంటే మ్యాథ్స్ నాన్ మ్యాథ్స్ వాళ్ళకంతా యూనిఫామ్టీకి వచ్చేస్తారు. లాస్ట్ టైం తెలంగాణ గ్రూప్ 1 చూసుకుంటే ప్రిలిమ్స్లో 20 క్వశ్చన్స్ మాత్రమే ఆప్టిట్యూడ్ రీజనింగ్ ఉంది. ఇప్పుడు ఏమవుతుంది, 60 క్వశ్చన్స్ ఉన్నాయి. ఇంతకుముందు ఒక స్టూడెంట్ మెసేజ్ చేశారు చూడు, సార్ ఐఎమ్ ఫ్రమ్ మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్, ఐ కెన్ డూ బెటర్ ఆప్టిట్యూడ్ రీజనింగ్ అనే. అప్పుడు ఆ ఎస్ సార్. అడ్వాంటేజ్ అనేది ఇట్లాంటి వాళ్ళకి ఉండదు, అందరికి యూనిఫామ్టీ వస్తుంది, కట్ ఆఫ్ తగ్గుతుంది ఇంకా. ఎస్ సార్, ఎస్ సార్. సో ఆ ప్యాటర్న్ గురించి మనం ఇప్పుడు ఆలోచించాల్సిన అవసరం లేదు. ఓన్లీ థింగ్ ఏంటంటే అదే సిలబస్ ఉంటుంది, మేబీ వెయిటేజ్ అనేది రేషనలైజ్ అవుతుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. ఎనీ అదర్ డౌట్? ఐ విల్ కాల్ యూ పర్సనల్లీ సార్. ఓకే, వెల్కమ్. ఓకే సార్. భార్గవి చెప్పండి. మిమ్మల్ని అన్మ్యూట్ చేస్తాను, యూ కెన్ ఆస్క్ మీ క్వశ్చన్. Good evening, sir. గుడ్ ఈవినింగ్, చెప్పండి. Sir, I am working professional. I am working as tax assistant in CBSE department. ఓకే. I started my preparation last month, sir, with polity, taking Lakshmikant on standard book. Right now, I'm in a dilemma whether to take a coaching or not, sir. Like, if I take coaching daily, it will take some time for me to reach the coaching center and everything. Every day, I need to spend around 1.5 hour for commute, sir. Every day you need to spend 1.5 hour. For what purpose? Commute purpose, sir, to reach the coaching center. Where are you staying now? We are staying in Mehdipatnam, sir. So my suggestion is that take the classes online, live. Okay. Saturday test you come for offline, 2:30 to 4:30. Attend the test offline Okay, and sir. attend the classes live. రికార్డెడ్ అనేది ప్రిఫర్ లీస్ట్. ఎందుకంటే ఏమవుతుందంటే ఒక రోజు నువ్వు క్లాస్ స్కిప్ చేస్తున్నావు అనుకోండి, 5 అవర్స్ పట్టేస్తుందండి. ఎందుకు అంటే మీకు ఇంకా మళ్ళీ ఇయర్ ఫోన్స్ పెట్టుకోకూడదు. ఓకే సార్. నాకు ప్రీవియస్ రికార్డెడ్ ఆన్లైన్ బ్యాచ్ వాళ్ళ నుంచి వచ్చిన కంప్లైంట్ ఏంటంటే, సార్ 5 అవర్స్ నేను ఇయర్ ఫోన్స్ పెట్టుకున్నప్పుడు తల తిరిగిపోతుంది, హెడేక్ వస్తుంది, మైగ్రేన్ వస్తుంది, ఫోకస్ Yes. చేయలేని అంటున్నాము. అప్పుడు నువ్వేం Yes, sir. చేసుకోవాలంటే సిస్టమ్ ల్యాప్టాప్ పెట్టుకుని కింద స్పీకర్స్ పెట్టుకుని, ఎక్స్టర్నల్ స్పీకర్స్ పెట్టుకోండి. ఓకే. దానివల్ల ఏమవుతుందంటే నీకు డైరెక్ట్ పీస్ఫుల్గా నీకు వాల్యూమ్ తగ్గించుకొని నీకు వినిపించే విధంగా పెట్టుకొని అక్కడ అటెండ్ అయ్యి 5 సెల్ఫ్ స్టడీ అనేది నేను ఎందుకు అడ్వైస్ చేయట్లేదు అంటే, ఇట్ టేక్స్ లాట్ ఆఫ్ టైం అండి. మీరు Yes, sir. ట్యాక్స్ అసిస్టెంట్గా అన్నప్పుడు మీరు సీజీఎల్ రాస్తారా? Yes, sir. Yes, sir. మీకు అక్కడ జిఎస్ ముందేమైనా కోచింగ్ తీసుకున్నారా? Sir, in CGL, JS is only 25%, sir. ఓకే. ఎక్స్క్లూజివ్గా తీసుకోలేదు, జస్ట్ మీరు సీజీఎల్కి ఎంత అయితే అవసరమో అంతవరకే తీసుకున్నారు. Yes, sir. Yes, sir. సో మై సజెషన్ ఏంటంటే ఇప్పుడు టైం సరిపోదాం అంతే. Sir, one more thing, sir. Actually, sir, మీరు when you are going to start the coaching, if you start with geography, sir, can we have the schedule? What are you going to teach in in a week before, sir? వీక్లీ షెడ్యూల్ ముందే ఇచ్చేస్తారు, ట్రాకింగ్ షీట్ కూడా ముందే ఇచ్చేస్తారు. Okay. సో ఏ కాన్సెప్ట్స్ ఉంటాయి, మేబీ మీరు ఆ క్వశ్చన్ అడగడానికి కారణము కొన్ని టాపిక్స్కి నీకు అవసరం లేదు, కొన్ని టాపిక్స్కి సెలెక్టివ్గా అటెండ్ అవుదాం అనేసి మేబీ యూ మే No, హ్యావ్ no, ద sir. థాట్. Actually, I'm a mother too, sir. So that I can prepare whenever I find time. ఫైన్, నో ఇష్యూ. Thank you, sir. వీఆర్ గివింగ్ వీక్లీ షెడ్యూల్. Thank you, sir. వెల్కమ్. మంజునాథ్, ప్లీజ్ ఆస్క్ యువర్ క్వశ్చన్.
మంజునా మీరు హ్యాండ్ రైజ్ చేశారు. ఎస్, అన్మ్యూట్ చేస్తాను, ప్లీజ్ ఆస్క్. హలో సార్, చెప్పండి, వినిపిస్తుంది, చెప్పండి. గుడ్ ఈవినింగ్ సార్. సార్ నేను యూపీఎస్సి 3 ఇంటర్వ్యూస్ ఇచ్చాను. ఫైన్. సో నేరుగా పోవడం వల్ల లాస్ట్ ఇయర్ డిస్ట్రిక్ట్ యూత్ ఆఫీసర్ జాబ్ కూడా వచ్చింది సార్. మీ వాయిస్ స్లోగా వస్తుంది, కెన్ యూ బీ లౌడర్ లిటిల్ బిట్? లాస్ట్ యూపీఎస్సి ఇంటర్వ్యూలో అంటే 24-25లో ఇచ్చినాను. తర్వాత ఇయర్ ప్రిలిమ్స్ అవ్వలేదు నాకు. ఫిలిమ్స్ రాసి అయ్యిందా అవ్వలేదా? ఈ ఇయర్ అవ్వలేదు సార్, రాసి అవ్వలేదు ఈ ఇయర్. ఓకే. అప్పుడు నాకు జిఎస్ బాగా వచ్చాయి, 420 అలా. సో నేరుగా పోవడం వల్ల నాకు డిస్ట్రిక్ట్ యూత్ ఆఫీసర్ జాబ్ వచ్చింది సార్. ఇప్పుడు ఏం జాబ్ వచ్చింది? డిస్ట్రిక్ట్ యూత్ ఆఫీసర్ బేస్డ్ ఆన్ ప్రతిభా సేతు. ఓకే, ఓకే. సో నేను మీరు ఇంకా ఎక్కడ పోస్టింగ్? తమిళనాడు కృష్ణగిరి డిస్ట్రిక్ట్ సార్. ఇప్పుడు మీకు సింపుల్గా ఏం చెప్తున్నానండి, వర్క్ బుక్స్ నేను 13 వర్క్ బుక్స్ చూపించాను కదా మంజునా, వాటిని సార్. తీసుకొని ప్రాక్టీస్ చేయండి. ప్రిలిమ్స్ అనేది పెద్ద ఇష్యూ కాదు మీకు. సార్. సో మెయిన్స్కి మాత్రము ఆ వర్క్ బుక్స్ తీసుకొని టార్గెట్ పెట్టుకొని రాయండి. ఏపీ ఏపీ స్పెసిఫిక్ ఏమి ఐడియా లేదు సార్, ఎప్పుడు దీంట్లోనే వస్తాయండి. ఏపీ స్పెసిఫిక్ మాడ్యూల్ అనేది ఇప్పుడు మనకి జరుగుతుంది క్లాసెస్ 2:30 to 5 జరుగుతుంది. ఈ రోజు Okay, నుంచి బిగిన్ అయింది. దానికి తీసుకునేటటువంటి జాయిన్ అవ్వండి. ఓకే సార్. ఓకే, ఐ హ్యావ్ గివెన్ ద నెంబర్ రైట్, 70134950. ఏపీ Yes, sir. స్పెసిఫిక్ క్లాసెస్ వచ్చి 2:30 to 5 జరుగుతున్నాయి. ఎన్రోల్ Okay. ఫర్ దట్ వన్, అటెండ్ ఆన్లైన్ క్లాసెస్. ప్యారలల్లీ Okay. డోంట్ నెగ్లెక్ట్ వర్క్ బుక్స్. ఓకే సార్. మీకు నాలెడ్జ్ ఉంది, ఇబ్బంది లేదు, కానీ రైటింగ్ ప్రాక్టీస్ చేయకపోతే ఇఫ్ యూ డోంట్ రెస్పెక్ట్ గ్రూప్ 1 యూ విల్ నాట్ గెట్ గ్రూప్ 1. దట్స్ ఇట్. లేదు, అది చేస్తాను సార్. అంటే కొంచెం ఈ జాబ్ జాయిన్ అయినాక కొంచెం టైం జాయిన్ అయిపోయేసి ఇబ్బంది ఏం లేదు. ప్లిమ్స్ తర్వాత లీవ్ పెట్టేసుకోండి. లీవ్ Okay, పెట్టేసుకొని ఇప్పుడు మాత్రం వర్క్ బుక్స్ కంప్లీట్ చేయండి. ప్రిలిమ్స్ ఎగ్జామ్ అయ్యే లోపల ఈ 13 వర్క్ బుక్స్ ఒకసారి రాసేసినావు అంటే నీకు మోర్ దాన్ సఫిషియంట్. ఓకే సార్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. కానీ ఆల్వేస్ ఫీల్ దట్ యు ఆర్ ఇన్ ద ఆస్పిరెంట్ మోడ్. ఎస్ సార్. టైం లేదు అక్కడ. మీరు జాబ్ జాయిన్ అయిన తర్వాత కొద్దిగా టైం కాంప్రమైజ్ అవుతుంది. డైలీ ఒక 5 hours కానీ మీరు కానీ క్వాలిటీ టైం స్పెండ్ చేస్తారంటే మీరు ముందుకు Yes. వెళ్ళిపోతారు. ఎస్ సార్, చేస్తాను సార్. ఇంకేమైనా పర్సనల్గా మీకు ఏదైనా డౌట్ ఉంటే జస్ట్ బుక్ ద స్లాట్ దే, ఐ విల్ బి అవైలబుల్. ఐ కెన్ మెంటర్ యూ బెటర్. ఓకే సార్. ఓకే సార్. ఓకే, ఆల్ ది బెస్ట్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఒప్పో సిపిహెచ్ 2477 ఓవర్. చెప్పండి మీ పేరు, మీ ప్రశ్న. Hello. Yes, you are audible. Please ask. మీ వాయిస్ బ్రేక్ అవుతుంది. మేబీ ఇంటర్నెట్ ఇన్స్టెబిలిటీ ఉన్నట్టుంది. నౌ యూ కెన్ స్పీక్. చెప్పండి, పర్లేదు, చెప్పండి, వినిపిస్తుంది, మాట్లాడేది. రీసౌండ్ వస్తుందమ్మా. లేకపోతే ఒక పని చేయండి, మీరు, నేను నెంబర్ ఇచ్చాను కదా, రేపు మాట్లాడతాను మీతో. మీ దగ్గర నుంచి వాయిస్ ఇష్యూ ఉంది. ఓకే, ఆ నెంబర్కి మీరు బుక్ చేసుకొని మాట్లాడండి. వెల్కమ్. థ్యాంక్ యూ స్టూడెంట్స్. ఐ హోప్ ఐ హ్యావ్ ఆన్సర్డ్ ఆల్ యువర్ రిలవెంట్ క్వశ్చన్స్. స్టిల్ మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ ఈ నెంబర్కి మెసేజ్ చేయండి. రేపు వీలైనంత వరకు ఈరోజు రిజిస్టర్ చేసుకున్న వాళ్ళంతా ఐ విల్ స్పెండ్ మై టైమ్ టు ఇంటరాక్ట్ విత్ 1-on-1. ఓకే, ఐ విష్ ఆల్ ద బెస్ట్.